వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. ములాఖత్ లేదు, పరామర్శ అంతకన్నా లేదు. శ్రీకాకుళం జైల్లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పరామర్శకు వెళ్లిన జగన్ ములాఖత్ లేకుండానే వెనుదిరిగారు. ములాఖత్ సమయం దాటిన తర్వాత జైలు వద్దకు చేరుకోవడంతో జగన్ను అధికారులు అనుమతించలేదు. పోలీసుల ఆంక్షలన్నింటినీ పక్కన పెట్టి జగన్ పెద్ద రోడ్ షోనే చేశారు. ఒక విధంగా రాజకీయ బల ప్రదర్శన చేశారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి శ్రీకాకుళం సాధారణంగా 2.5 గంటలు పడుతుంది. అలాంటిది జగన్ 6 గంటలకు పైగా సమయాన్ని తీసుకున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ను జాతికి అంకితం చేసే కార్యక్రమానికి ప్రధాని మోదీ రానున్న నేపథ్యంలో జగన్ చేసిన ఈ యాత్ర పొలిటికల్ షోను తలపించింది. ముందుగా అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఖమ్మంపాటి శిరీష్ గారు. నమస్తే అండి. వైసీపీ అధికార ప్రతినిధి మధుసూదన్ రెడ్డి గారు. నమస్తే సార్. కాంగ్రెస్ సీనియర్ నాయకులు చీఫ్ స్పోక్స్ పర్సన్గా ఉన్నటువంటి మాజీ ఎంపీ తులసిరెడ్డి గారు. నమస్తే సార్. అలాగే జయాంధ్ర ఉద్యమకారులు, రాజకీయ సామాజిక విశ్లేషకులు తురగా శ్రీరామ్ గారు. నమస్తే అండి. వెల్కమ్ ఆల్. మధుసూదన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసలు దేనికి వెళ్ళారు? వెళ్ళిన పని అయిందా? సీదిరి అప్పలరాజు గారిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మనకంటే తెలియదు, మరి మీకు ఏమైనా ఐడియా ఉందేమో. తెలుసు కానీ ఎగ్జాక్ట్ టైమింగ్స్ నాకు తెలియదు. నేను ముందే గెస్ట్ చేశాను, ములాఖత్కి టైమింగ్స్ ఉంటాయి అనుకుంటా కదా అని చెప్పేసి. మరి ఆయనకి అవన్నీ తెలుసు. జైలు మాన్యువల్స్ మనకు అందరికన్నా బాగా తెలుసు ఆయనకి. ఎందుకంటే ఆయన కూడా గతంలో కొన్ని కేసుల విషయంలో నెలల తరబడి జైల్లో ఉన్నారు. ఆయన కూడా కలవడానికి వారానికి 2-3 సార్లు కుటుంబ సభ్యులు లేదంటే కనుక అభిమానులు, ఆ పార్టీ నాయకులు వస్తుండేవారు, వెళ్తుండేవారు. సో హీ నోస్ వెరీ క్లియర్లీ ద టైమింగ్స్ ఆఫ్ ది ములాఖత్ అండ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సరౌండింగ్ ఇట్. జైలు మాన్యువల్ ఇదేదో మన లోకల్ పోలీస్ స్టేషన్ మాదిరిగా ఉండవు. అవన్నీ కూడా సెంట్రలైజ్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో నడుస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి 4.5 గంటలకు కల్లా కూడా ములాఖత్తు క్లోజ్ అవుతుందని తెలిసి కూడా 11-11:30 మధ్యలో ఎప్పుడో వైజాగ్ ఎయిర్పోర్ట్లో దిగి వచ్చిన పని సీదిరి అప్పలరాజుని పరామర్శించడానికి అన్న విషయాన్ని మర్చిపోయి పోలీసులు ఆంక్షలు పెడితే, ఆంక్షలు అంటామన్నా కూడా అది రెగ్యులర్గా వాళ్ళు యూజ్ చేసేటటువంటి కొన్ని రూల్స్. దట్టు 2 డేస్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడ పర్యటనకు వస్తున్నారు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం నేపథ్యంలో. పోనీ ఆ సంగతి తెలియదా అంటే ఆ సంగతి కూడా తెలుసు. ఎందుకంటే నిన్ననే ఆయన సుదీర్ఘమైన ఒక ట్వీట్ చేశారు క్రెడిట్ చోరీ విషయంలో. సో హీ నోస్ వెరీ వెల్ దట్ ఏరియా ఈజ్ గోయింగ్ టు బీ స్క్రూటినైజ్డ్ అండ్ ఆ సెక్యూరిటీ వలయంలో ఉంటుంది. కొన్ని రోజుల ముందే భద్రతా బలగాలు, కేంద్ర బలగాలు చేతులకు వెళతాయి. పోలీసులు అంగుళం కూడా జల్లెడ పడతారన్న సంగతి, అంతా కూడా శానిటైజ్ చేస్తారన్న సంగతి కూడా తెలుసు. శానిటైజ్ ఇన్ ద సెన్స్ నాట్ ఓన్లీ క్లీనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాదు, టోటల్గా అక్కడ ఎటువంటి అన్లాఫుల్ యాక్టివిటీస్ జరగకుండా ఇవన్నీ కూడా ముందు జాగ్రత్త తీసుకుంటారు. అటువంటి ముఖ్య కార్యక్రమం ఉన్నప్పుడు ఇంకాస్త ఆంక్షలు కఠినంగానే అమలు చేయాలి. కానీ పోలీసులు ఎప్పట్లాగానే మీ పట్ల, మీ పార్టీ పట్ల, మీ నాయకుడి పట్ల ఎందుకో పోలీసు మొదటి నుంచి కాస్త చూసి చూడనట్టుగానే వ్యవహరిస్తున్నారు అనేది ప్రజల యొక్క భావన. బయట వ్యక్తులుగా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఎందుకంటే 8-10 మాత్రమే వెహికల్స్ ఉండాలి కాన్వాయ్లు అని చెప్తే 50-60 ఎందుకు అలౌ చేస్తారు అంటే చూసి చూడనట్టే వదిలేశారు. అంటే ఒక లివరేజ్ ఇచ్చారు. సరే, దాని గౌరవం అనుకోండి. మరి గౌరవాన్ని నిలుపుకోకుండా మేము అక్కడ విజువల్స్లో కూడా చూపిస్తున్నాము. ఒక లేడీ ఎస్ఐని పట్టుకొని, ఆవిడ పేరు ప్రవళిక అనేది అంటున్నారు, ఆవిడ జనరల్ పోలీసులని చూస్తే కార్యకర్తలు చల్లా చెదరవుతారు. కానీ అక్కడ రివర్స్లో జరుగుతుంది. మీ నాయకులు కార్యకర్తల దెబ్బకి ఆవిడ ముడుచుకుపోయి పారిపోతుంది. అంటే ఆ రకమైన పరిస్థితి. నెట్టివేయటాలు, మ్యాన్ హ్యాండిల్ చేయటాలు. ఎవడంటాడు? ఆమదాల వలస ఇన్ఛార్జా? సిగ్గుండాలి అటువంటి వాళ్ళని ఇన్ఛార్జీలో పెట్టుకోవడానికి.
ఆడి పేరేదో చెప్తున్నారు, చింతాడ రవి ఆడ ఏదైనా కానీ చేత్తో దోసేస్తాడా ఎస్ఐని పట్టుకొని, మహిళా ఎస్ఐని పట్టుకొని? మీకోసం, మీ పర్యటన సజావుగా సాగటం కోసం, మీ నాయకుడికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం, పబ్లిక్ ఆర్డర్ని మెయింటైన్ చేయడం కోసం పోలీసులు విధులు నిర్వహిస్తుంటే మహిళా ఎస్ఐ పట్ల ఆ రకంగా దౌర్జన్యం చేస్తారా? సార్ ఎంత చేసి ఏం చేశారు? నేను ఫస్ట్ క్వశ్చన్ అదే, అసలు ఇంతకు వెళ్ళింది ఏంటి? వెళ్ళిన పని అయిందా సార్? దేనికి వెళ్ళినట్టు? ఎవరిని పరామర్శించడానికి వెళ్ళారు? అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడానికి అక్కడ దాకా వెళ్ళటం ఎందుకు? తాడేపల్లిలో కూర్చొని పెట్టుకోవచ్చు కదా. రోజంతా ప్రజలకు బుధవారం రోజులు, ఒక వర్కింగ్ డే రోజు ప్రజలకి ఈ రకమైన ఇన్కన్వీనియన్స్ ఎన్నిసార్లు మాట్లాడుకుని, ఎన్ని వందల సార్లు, ప్రతిసారి ఇదినా ఏంటి? సరే ఏమన్నా ఘనకార్యం ఏం చేయడానికి అక్కడికి వెళ్ళేది? ఒక కేసుని తారుమారు చేస్తూ, సాక్ష్యాలను తారుమారు చేస్తున్నటువంటి దాని మీద అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి మీ పార్టీ మాజీ మంత్రిగా ఉన్నటువంటి సీదిరి అప్పలరాజు పోలీస్ స్టేషన్లో ఉంటే పరామర్శించడానిక? సార్ పోతే పోయింది, ములాఖాత్ రూపంలో వేస్ట్ అయిపోయింది. అక్కడ దాకా వెళ్ళారు కదా సార్. ఎలాగూ అదే యాక్సిడెంట్లో బాధితుడిగా ఉన్నటువంటి ఆ గొర్రెల కాపురన్నా కనీసం ఆ కుటుంబాన్నన్నా పరామర్శించాల్సింది కదా సార్, టైం వేస్ట్ కాకుండా. ఉపయోగం ఏముంది? ఆయన రోజంతా టైం వేస్ట్ చేసుకొని, జనాల టైం అంతా వేస్ట్ చేసి, మనందరం టీవీలు చుట్టూ కూర్చొని మన టైం వేస్ట్ చేసుకొని ఏం సాధించారు సార్ మధుసూదన్ రెడ్డి గారు? సురేష్ గారు, ముందుగా మీకు 24/7 యాజమాన్యానికి, వీక్షిస్తున్న ప్రజలకి, అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి శుభ సాయంత్రం. సార్, ఇప్పుడు మీరు చాలా సుదీర్ఘమైనటువంటి ఉపోద్ఘాతాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాంకి ఇచ్చారు. చాలా ధన్యవాదాలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ ని జగన్మోహన్ రెడ్డి గారు డిజైన్ చేసుకోవాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజైన్ చేసుకోవాలా, దాని ప్రకారం ప్రజలకి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రయాణం సాగుతుందే కానీ ఏదో నేను పోయినట్టుగానో, లేకుంటే మీరు పోయినట్టుగానో, ఇంకొక వ్యక్తి పోయినట్టుగానో నేను పోయేసి దొంగతనంగా పోయి చూసి వస్తానంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు, ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు. ఈ రోజు రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి. అటువంటి వ్యక్తి ఇంత దూరం పోయేటప్పుడు నేను సీదిరి అప్పలరాజును మాత్రం పోయి చూసేసి వస్తానంటే మీరే చెప్తారు మళ్ళా ఏంది జగన్మోహన్ రెడ్డి గారు పోయారు, పరదాలు కట్టుకుని పేరు సీదిరి అప్పలరాజును మాత్రం చూశారు, మళ్ళీ తిరుక్కుని ఇంటికి చేశారు, ఏం ప్రజలు ఎవరు కనబడరు ఆయనకి, ప్రతిపక్ష నాయకుడు కాడ ప్రజల్ని అందుబాటులో ఉండడా అంటారు. ఇక్కడ ఈ విధంగా చేస్తే ఏమో బల ప్రదర్శన చేసుకున్నారా, బల ప్రదర్శన చేసుకోవడానికి ఇదే వేదిక అంటారు. అంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు ఇద్దరు డిజైన్ చేసి జగన్మోహన్ రెడ్డిని పంపించారంటారా? ఆయన వాళ్ళ కన్సర్నర్ లో పోయి సీదిరి అప్పలరాజును చూసి రావాలా? ఈ పక్క కారులో ఈ పక్క చంద్రబాబు నాయుడు గారిని, ఈ పక్క లోకేష్ గారిని కూర్చొని పెట్టుకొని వాళ్ళిద్దరూ ఎక్కడ దిగమంటే ఎక్కడ ఎవరిని చూడమంటే వాళ్ళని చూసేసి ఏ టైంకి పోమంటే ఆ టైంకి పోయి చూసి రావాలనుకోవడం అనేటువంటిది జరిగే పని కాదు. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేటువంటి చేష్మ మీకు పాలకపక్షంలో ఏ నాయకుడికి కానీ, ఈ రాష్ట్రంలో ఏ నాయకుడికి కానీ లేదనేటువంటిది ఎవరైనా సరే ఒప్పుకోవాల్సినటువంటి విషయం. మీరేదో జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు అంటే జనాలు వస్తున్నారు, ఆ జనాలని చూసి మీరు భయపడి మీరు బెంబేలెత్తా ఆయన 1 గంటలో పోవాల్సింది 3 గంటల్లో పోయినాడు, 4 గంటల్లో పోయినాడు, 5 గంటల్లో పోయినాడు అని చెప్పని మీరు చెప్పుకుంటున్నారు. ఇంకొకటి ఏంది, సీదిరి అప్పలరాజు ఎవరు భయపడ్డారు సార్? ఎవరు భయపడ్డారు? ఎవరు భయపడ్డారు? ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఒకటి సీదిరి అప్పలరాజు పాపం ముందు సీదిరి అప్పలరాజు లోపల మదన పడుతున్నాడంట. ఆయన సంగతి ఏంటి చూడండి. 2, అక్కడ భయపడింది పోలీసులను భయపెట్టారు మీరు, పోలీసుల్ని, సామాన్య ప్రజలను భయపెట్టారు. పోలీసుల పట్ల ఒక కార్యకర్త ఏదో చేశాడని చెప్పని, పోలీసులను ఏదో తోశాడని చెప్పని మీరు ఏదో ఇప్పుడు టీవీలో పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఇంకా ప్రస్తుతం ఇంకా ఉన్నాయిలేండి, ఛానల్ ఉన్నాయిలేండి. ఎవరండి చంద్రబాబు నాయుడు? మాట్లాడితే ఛానల్స్ పట్టుకొని చంద్రబాబు నాయుడు ఎవరు? చంద్రబాబు నాయుడు చెప్తేనే మాకు కళ్ళు కనపడుతున్నాయా? చంద్రబాబు నాయుడు చెప్తేనే మాకు న్యూస్ తెలుస్తుంది ఏంటి? మాట్లాడితే చంద్రబాబు నాయుడు రేపు ఉదయం చూసామంటే రేపు ఉదయం సంగతి ఎందుకు? ఇప్పుడే అడుగుతున్నాను చెప్పండి. రేపు ఉదయం సంగతి ఎందుకు? మీకు అసలు మీ పార్టీకి అసలు డిసిప్లిన్ నడిచిందా? మీ పార్టీకి అసలు ఒక విధి విధానాలు నడిచిందా?
ఒక మహిళా కానిస్టేబుల్ అలాగో ఒక మహిళా కానిస్టేబుల్ అలాగో రౌండ్ చేసేసి రింగ్ చేసేసేసి ఇష్టం వచ్చినట్టు తోసేస్తారు ఆ చేతులతో పట్టుకొని. వినండి 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 నేను చెప్పేది వినండి. ఏంటి రేపు చెప్పేది? రేపు మార్నింగ్ వచ్చేది ప్రాణంలో అధికార పార్టీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా అటాక్ చేస్తారు, మీరేం అటాక్ చేయబడలేదు. కానీ నేను చెప్పేది వినండి సార్. ఎవరైనా అటాక్ చేసిన దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హుందాగా చేసిన దానికి అది కావాలని చేసింది కాదండి. ఏదో ఇటువంటి కార్యక్రమాల్లో అటు ఇటు జరుగుతూ ఉంటాయి, కాస్త అలా కనీసంగా మాట్లాడటం ఆ రకంగా నేర్చుకోండి. అడ్డగోలుగా వాదించడాలు ఖచ్చితంగా జర్నలిస్ట్ గా బరాబర్ జర్నలిస్ట్ గా మేము అడుగుతాము. మా జర్నలిస్టుల పట్ల అలా ప్రవర్తిస్తే మీరు క్వశ్చన్ చేయొచ్చు, అలాగే పోలీసులు కూడా క్వశ్చన్ చేస్తారు. అలాగే పోలీసులకి ఆ రకంగా వాళ్ళ ఆటంకాలు విధులుగా ఆటంకం కలిగిస్తే ఖచ్చితంగా మేము అడుగుతాము. అంతే తప్ప శిరీష్ గారే అడగాలి, శ్రీరామ్ గారే అడగాలి, తులసిరెడ్డి గారే అడగాలి అట్లాంటి రూల్స్ ఏమి ఉండవు. ప్లీజ్. అదే సార్ నేను చెప్పేది వినండి. నన్ను మాట్లాడిస్తే కదా మీకు అవగాహన వస్తుంది పూర్తిగా. నేనేం మాట్లాడదలుచుకున్నాను, నువ్వు రాముడి దగ్గరే వదిలేస్తే ఇంకా ఆంజనేయులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరి గురించి మాట్లాడాలా? ఇప్పుడు ఒక కార్యకర్త ఆ విధంగా చేశాడు అనేటువంటి దీని మీద మీరు అభియోగం చేస్తున్నారు. ఒక మహిళ పోలీస్ పై కాదు, మహిళలపై ఎవరిపైనా సరే ఆ విధంగా చేయడం అనేటువంటిది అమానుషం. మేము ఖండిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఒకవేళ తప్పు జరుగుంటే మేము క్షమించాలని కోరుకుంటున్నాం. ఆ పోలీసుని, ఆ పోలీసు ఎస్ఐని, ఆ మహిళా ఎస్ఐని మేము క్షమాపణ కోరుతున్నాం. మీ ద్వారా మేము క్షమాపణ కోరుతున్నాం. చాలా సార్. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో మేము క్షమాపణ కోరినప్పుడు, ఒక సాధారణమైనటువంటి కార్యకర్త చేసినప్పుడు, మీకు స్పీకర్ అనేటువంటిది అత్యంత విలువలతో కూడుకున్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి. ఆ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి ఒక మీ స్పీకరు ఏం మాట్లాడాలి అంటే, ఐ మీన్ మేమంటే మీగా సార్, మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడేది కాదు. మీ స్పీకర్ మాట్లాడేది ఒక్కసారి విన్న తర్వాత మీరు ఏం మాట్లాడతారో దానికి ఒక్కసారి మీరు సమాధానం చెప్పాలి సార్. కరెక్షన్ మన స్పీకర్ సార్, మనందరికీ స్పీకర్ అయినా, మనందరికీ స్పీకర్. రైట్. వినగలుగుతారా? ఇప్పుడు కొత్తగా ఉంది ఆయన మాట్లాడింది, గతంలో మాట్లాడిన సభ్య సమాజం, ఒక స్పీకర్ గా ఉండేటువంటి వ్యక్తి సభ్య సమాజంలో వినగలిగేటువంటి మాట అది. అంటే మళ్ళీ ఈ మధ్య అంటే వినపడలేదు, కానీ ఈ మధ్య మాట్లాడింది అయితే కాదుగా, గతంలో మాట్లాడినాయిగా. ఈ రోజు నేను ఒక మహిళా కానిస్టేబుల్, మహిళా ఎస్ఐనో చేసిన దానికి నేను బహిరంగంగా క్షమాపణ చెప్తున్నా. మహిళల పట్ల ఆ విధంగా ప్రవర్తించడం అనేటువంటిది తప్పు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినా, ఎవరు చేసినా సరే తప్పు. అది ఆ క్షణికావేశంలో ప్రోగ్రామ్ లో ఆ యొక్క గుంపులో జరిగేటువంటి దీనికి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహించలేరు, బాధ్యత తీసుకోలేరు. జరిగిన తర్వాత ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను క్షమాపణ చెప్తున్నా. కానీ ఒక స్పీకర్ గా ఉండేటువంటి వ్యక్తి ఇటువంటి మాటలు విన్న మాటలు, ఒక మహిళ ఉంది, సారీ అమ్మా క్షమించాలి తల్లి, ఒక మహిళ ఉన్నప్పుడు కూడా వాయిస్ వినిపించాను, క్షమించాలి మీరు నన్ను. అటువంటి మాట్లాడినటువంటి ఒక స్పీకర్ ని సార్ చెప్పండి. అది వినపడలేదు సార్. యాక్చువల్లీ మీరు వినిపించారు కానీ వదిలేండి, ఎలాగో అన్పార్లమెంటరీ అంటున్నారుగా, వదిలేండి. అది ఎలాగో వినపడలేదు కాబట్టి సంతోషం. లేదు సార్, అది వినాలి. సారీ. విన్నారు సార్? వినపడిందా? సరే సార్, ఇప్పుడు మీరు చెప్పేది గతంలో ఆల్రెడీ తెలిసిందే. ఆయన అనేక సందర్భాల్లో గతంలో పోలీసులు తిట్టింది వేరు, ఇది వేరు. గతంలో పోలీసులు పుట్టింది వేరు, ఇది వేరు. గతంలో ఒక వ్యక్తిని ముసలితనంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని పుట్టింది వేరు, ఇది వేరు. నేను చెప్పేటివన్నీ కూడా కొత్తగా చెప్తున్నా, ఇప్పుడు కొత్తగా జరిగినటువంటి కూడా చెప్తున్నా. అంటే గతంలో జరిగినాయి, 2 నెలల ముందు జరిగినాయి, 3 నెలల ముందు జరిగినాయి. కాబట్టి ఆ రోజు గురించి మనం మాట్లాడకూడదు. ఈ రోజే ఏదో కార్యకర్తలు ఆవేశం చేశారు, దాని గురించి మాట్లాడదాం అనుకుంటే మాత్రం పొరపాటు. ప్రతి ఒక్కదాన్ని కూడా మనం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. నేను చెప్తున్నాను కదా, ఆ సన్నివేశానికి నేను మళ్ళీ క్షమాపణ చెప్తున్నాను కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను, జగన్మోహన్ గారి తరఫున నేను క్షమాపణ చెప్తున్నా. ఆ ఎస్ఐని క్షమించమని చెప్పి మీ ద్వారా నేను ప్రాధాయపడుతున్నా. ఆమె వందనాలు చేసి మీరు చెప్తున్నా. ఇటువంటి కార్యక్రమాలు కూడా మేము చేస్తాం, బేషరతుగా మేము ఒప్పుకుంటాం. ఎప్పుడు కానీ ఇటువంటి కార్యక్రమాలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేకుంటే జగన్మోహన్ రెడ్డి కానీ ఈ ప్రోత్సహించుడు. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేటప్పుడు టైం డిసైడ్ చేయడం అనేటువంటిది, ఆ యొక్క రూట్ డిసైడ్ చేయడం అనేటువంటిది, ఎంతమంది ఉండాలనేటువంటిది డిసైడ్ చేసేటువంటిది ఒక ప్రజాస్వామ్యమైనటువంటి పద్ధం కాదు అంటున్నా నేను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మనుషులు వస్తారని తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు ఎక్కువ అని తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ టైం అవుతుందని తెలుసు.
మీరు శ్రీధర్ అప్పలరాజుని పరామర్శించలేకపోవడం ఏమైంది ఇప్పుడు ఏమైంది ఏం నష్టపోయి ఇబ్బంది లేదు సార్. శ్రీధర్ ఇప్పుడు ఏమైంది సార్ ఈరోజు మళ్ళా ఇప్పుడు ఏమైంది పరామర్శిస్తున్నారు. వెళ్ళిన ప్రోగ్రామ్ స్పాయిల్ చేసుకుంది మీరే కదా ఎవరు దానికి కారణం అంటే అవును ఎవరు సార్, మీరే కదా వెళ్ళిన కారణం ప్రోగ్రామ్కి దానికి స్మైల్ అవుతుందంటే మనం శ్రీధర్ అప్పలరాజు బాధపడి ఆయన స్టేట్మెంట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నా దగ్గరకు రాకుండా దొంగ వేషాలు వేసి వెళ్ళిపోయాడని చెప్పి ఆయన చెప్పాలి కానీ మీకు నాకు పార్టీ వేరే పార్టీలోకి మనకెందుకు సార్ ఇవంతా విషయాలు? అవునా కదా? ఏం బయటపడతాడు సార్ పాపం? ఏం బయటపడతాడు సార్ ఆయన మాత్రం? ఒకవేళ మనసులో ఉన్న ఏం బయటపడతాడు సార్? కాదు, మనసులో ఉన్న ఏం బయటపడతాడు? ఏం జగన్మోహన్ రెడ్డి గారు నా పేరు చెప్పుకొని పొద్దున్న 11ంటికి దిగినావంట ఎయిర్పోర్ట్ లో, ఇందాక 4:30 వరకు ఎదురు చూస్తారే ఉంటుంది, నా కోసం వస్తారంటివి, లోపలికి వచ్చి కలుస్తారంటివి అనుకుంటే చివరికి హ్యాండ్ ఇచ్చినావంటి, చివరికి రకంగా హ్యాండ్ ఇచ్చినావంటి జగన్మోహన్ రెడ్డి గారు మనసులో అయినా అనుకుంటాడు కదా. ఎక్కడ బయటపడతాడు చెప్పండి? అయినా అర్థం చేసుకోవాలి. కానీ సరే నేనేమంటున్నానంటే ప్రోగ్రామ్ ఎలాగో డివియేట్ అయిపోయింది, ప్రోగ్రామ్ మీ చేతుల్లో లేదు, మీరే చెప్తున్నారు కదా. కనీసంగా అక్కడ బాధ్యత కుటుంబం ఇంకొకటి ఉంది కదా, ఎవరైతే చనిపోయారు కనీసం ఆ కుటుంబాన్ని వెళ్ళి పరామర్శిస్తే బాగుండేది కదా అంటున్నా నేను. అదే సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని పరామర్శించాలా ఎవరిని పరామర్శించకూడదు అనేటువంటిది మీరు డిసైడ్ చేస్తారు. ఎందుకు సాయి కృష్ణని పరామర్శిస్తేమో రౌడీ చెట్టుని పరామర్శించారంటారు, అదే మా తర్వాత వచ్చే కలిగి ఇంకొకరిని పరామర్శిస్తే ఇంకొకరిని పరామర్శించారంటారు. రౌడీని పోయి పరామర్శించారు, గుండాన్ని పోయి పరామర్శించారు. ఎవరిని పరామర్శించాలా, ఎవరి దగ్గరికి పోవాలా? యాక్సిడెంట్ లో చనిపోయింది గోండా కాదు సార్, యాక్సిడెంట్ లో చనిపోయింది రౌడీ షీటర్ కాదు, గోండా కాదు సార్. ఆయన ఒక అనామకుడు, ఒక గొర్రెల కాపరి. ఇప్పుడు ఆయన పరామర్శ మళ్ళీ వెళ్తాం సార్, ఖచ్చితంగా వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇబ్బంది లేదు. మళ్ళీ కూడా పరామర్శకి వెళ్తాడు, మళ్ళీ మీరు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తాడు, మళ్ళీ వాళ్ళని పరామర్శించేటువంటి రోజు వస్తుంది, ఖచ్చితంగా పరామర్శిస్తాం. దాన్ని మనం ఏమి చెప్పాల్సిన అవసరం లేదు, పార్టీలు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ పరామర్శ అనే పేరుతో అంటే మాకు ఇప్పటి వరకు ఏం తెలుసు అంటే మాకు ఎలాగ ఎప్పుడు కూడా ఎలా ఉంటది అంటే బాధ్యతలను పరామర్శిస్తారని తెలుసు. మరి ఇక్కడ ఎక్యూజ్ని పరామర్శించడం సరిపో అంటే నేనేమంటున్నానంటే ఎలాగ వెళ్ళిన కార్యం అవ్వలేదు కదా, ఆ రకంగా చేస్తుంటే బాగుండేదేమో నాకు అనిపించిన భావన అది. లేదు, మీ ప్రయారిటీస్ మీ పార్టీ ప్రయారిటీస్, మీ నాయకుడి ప్రయారిటీస్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మా పార్టీ డిఫరెంట్, మా వ్యవహారం డిఫరెంట్ అనేది మీరు చెప్పకనే చెప్తున్నారు. అదే మెసేజ్ జనాల్లోకి పంపిస్తున్నారు, పంపించండి, ఎవరు కాదన్నారు. ఇక్కడ పరామర్శ కారణం చెప్తాను. ఇప్పుడు యాక్సిడెంట్ అయిపోయి ఆయన కొడుకును పరామర్శించారు అనుకునేటువంటి ఉద్దేశంతో పరామర్శించుంటే కూడా ఎవరు బాధపడేవాళ్ళు లేరు సార్. దురదృష్టవశాత్తు శ్రీధర్ అప్పలరాజు కొడుకు వల్ల ప్రాణాలు కోల్పోయిన కుటుంబానికి ప్రగాఢ సానుభూతులు తెలియజేస్తున్నాం. అది దురదృష్టకరమైనటువంటి ఒక సన్నివేశం. సానుభూతి ఏమొస్తుంది? ఏమైనా సహాయం చేయాలి కదా, సానుభూతి ఏమొస్తుంది చెప్పండి. శ్రీధర్ అప్పలరాజు గారు బయటకు వస్తాడు, బయటకు వచ్చిన తర్వాత శ్రీధర్ అప్పలరాజు గారే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకి సాయం చేసేటువంటి పరిస్థితి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వస్తుంది. మీరేం అంత అవసరం పడాల్సిన అవసరం లేదు, అంత తొందరపడాల్సిన అవసరం లేదు. మీరు విన్నారో లేదో, నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ని పూర్తి స్థాయిలో విని వస్తున్నాను, ఓకేనా. ఆయన ఏమన్నారంటే శ్రీధర్ అప్పలరాజు గారు అక్కడ ఎవరైతే బాధిత కుటుంబం ఉందో ఆ గొర్రెల కాపరి కుటుంబానికి సాయం చేస్తానంటే దాన్ని కూడా చేయనీయకుండా అడ్డుకున్నారంటున్నారు. ఏంటో తెలుసా ఆయన చేయబోయే సాయం? ₹1,00,000 ఇస్తాను. అది సాయం కూడా కాదు, అది ఒక నిమిషం వినండి. అది ఒక ఒప్పందం, అదొక డీల్. దాన్ని కేసుని పక్కద పట్టించడానికి చేసింది. ఏంటి, ₹1,00,000 ఇస్తాను. ₹1,00,000 వేయడమే కాదు, ఆ ఎవరైతే చనిపోయిన ఆయన భార్యని వీరింటికి పాచి పనులు చేయడానికి పంపించమన్నాడు. ఇది శ్రీధర్ అప్పలరాజు గారి యొక్క దాన్ని ఏమంటారు ఉదార హృదయం అన్నమాట ఇది. ఓకే, ఇది మీరు చేద్దాం అనుకుంటున్నారు. ఎవరు చెప్పారు? చనిపోయినాడు కుర్రాడు. మీరు ఏం ఈ దేశంలోనే ఉంటున్నారా? అసలు ఫాలో అవుతున్నారా? అవును సార్, ఎవరు చెప్పారు? అది మీకు ఎవరు చెప్పారు? ఆ విధంగా ₹1,00,000 ఇస్తానని చెప్పి బాధితులు ఏమేమి చెప్తారు సార్? బాధితులు ఆ టైంలో రాజకీయాలు పెడితే ఎందుకు మాకు కోపం? బాధితులు ఏమని చెప్తారా? నిజంగా చిత్తశుద్ధి ఉంటే శ్రీధర్ అసలు ఏమన్నా మానవత్వం ఉందా? మీరు మాట్లాడే దాంట్లో అసలు మానవత్వం ఉందా?
బాధితులు ఏమైనా చేస్తారా, ఏమైనా మాట్లాడతారా? ఏం మాట్లాడుతున్నారండి? మానవత్వం ఉంచండి. ముందు దీని సంగతి మాట్లాడండి, ముందు దీని సంగతి తెలుసండి, తర్వాత సాయి కృష్ణ గురించి మాట్లాడదాం. ముందు దీని సంగతి తెలుసండి. వాళ్ళ గురించి మీరు మాట్లాడద్దు. వాళ్ళ మాట్లాడద్దు. ముందు దీని సంగతి తెలుసండి, తర్వాత సాయి కృష్ణ గురించి మాట్లాడదాం. మాట్లాడుతున్నాం సార్. ఒకటి మాట్లాడండి, ఒకటి మాట్లాడతారు. పరిపూర్ణంగా న్యాయం చేసేటువంటి చనిపోయిన కుర్రాడి తల్లి చెప్తుంటే ఒక పక్కన ఏం మాట్లాడింది, ఎక్కడ మాట్లాడింది అంటారా? ఒకవేళ మాట్లాడిందంటేనేమో బాధితులు ఏమైనా మాట్లాడుతున్నారు అంటారా? బాధితులు ఏమైనా మాట్లాడతారని చులకనగా మాట్లాడతారా? ఏం మాట్లాడుతున్నారు? మానవత్వం లేదు అసలు. కనీసం మానవత్వం, పార్టీల తర్వాత కనీసం మానవత్వాన్ని ప్రదర్శించండి. పార్టీల తర్వాత కనీసం మానవత్వాన్ని ప్రదర్శించడం నేర్చుకోండి. మరేంటది? బాధితులు ఏమైనా మాట్లాడతారు, బాధితులు ఏమైనా మాట్లాడతారండి, బాధితులు ఏమైనా మాట్లాడతారండి అర్థం లేకుండా. మనుషుల మధ్య బతుకుతున్నాం లేదో ఒకసారి ఆలోచించండి. ఒక నిమిషం, మీరు కన్వీనియంట్ గా వాళ్ళు ఎక్కడ అన్నారు, వీళ్ళు ఎప్పుడు మాట్లాడారు, లేదా మాట్లాడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారని అసలు ఈ ఫార్స్, ఈ తతంగాలు, ఈ ఫార్స్ ఎన్నాళ్ళు చూడాలి? ఇప్పటికి 2.5 సంవత్సరాలు వస్తుంది. సురేష్ గారు ఏంటండి మాకు పంచాయతీ, మాకు ఈ దరిద్రం ఏంటి నాకు అర్థం కాదు. మీరు పర్మిషన్లు ఇస్తే పద్ధతిగా ఇవ్వండి, మీరు కంట్రోల్ చేయలేకపోతే పర్మిషన్ ఇవ్వకండి. ఓ పక్కన 2 రోజుల్లో అంత ప్రతిష్టాత్మకమైన భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన పెట్టుకొని ప్రారంభోత్సవాన్ని పెట్టుకొని మీరు ప్రతిసారి చెప్పేది ఇదే. అదేమంటే ఆంక్షలు ఉల్లంఘించారు. సిగ్గుండాలండి అలా చెప్పడానికి ప్రభుత్వం వైపు నుంచి. పోలీసులు మీ మూలంగా పోలీసులు నలిగిపోతున్నారండి, అక్కడ మహిళా పోలీసులు నలిగిపోతున్నారండి, అక్కడ ప్రజలు నలిగిపోతున్నారండి. ఏంటండి ఇది? ఎప్పుడు 11, ఎప్పుడు సాయంత్రం 5:30 ములాఖాత్ పర్మిషన్ ఇచ్చారు? ఏ టైంకి ఇచ్చారు? మీరు ఎంతమందికి ఇచ్చారు పర్మిషను? కాన్వాయ్లో 8 నుంచి 10 వెహికల్స్ ఉండకూడదని చెప్పేసి అంటే 60-50 అని చెప్పేసి మీరే చెప్తున్నారు. అంటే ఏంటి? వాళ్ళు తప్పు చేస్తున్నారు, మేము చూస్తూ ఉంటాము, ప్రజలు కూడా చూస్తూ ఉండాలి, వాళ్ళు విలన్గా మనం చిత్రీకరించాలి. ఏంటి తతంగం, ఏంటి ఫార్స్ ఇది? సురేష్ గారు, మీకు సిటీ ఛానల్ వీక్షకులకి అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, గురుగారు తులసిరెడ్డి గారికి అందరికీ కూడాను నా నమస్కారాలండి. హలో, వినపడుతుందండి? సార్, ఇప్పుడు ఏంటంటే వచ్చిన విషయం ఏంటంటే సీదిలి అప్పలరాజు గారిని పలకరించడానికి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. దానికి ఇచ్చిన టైం, కనీస బాధ్యత కలిగినటువంటి నాయకుడు, గతంలో సీఎం గా చేసిన వ్యక్తి అని చెప్పి ప్రభుత్వం ఎవరైనా సరే గౌరవిస్తుందండి. మేము గౌరవించి ఆయనకి పర్మిషన్ ఇచ్చారు మా గవర్నమెంట్. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి? పూర్తిగా ఆయన బాధ్యత అనేది మర్చిపోయి, గతంలో చూసుకుంటే ఆయన కారు కింద పుచ్చకాయ తొక్కించినటువంటి పరిస్థితి. వాళ్ళ సొంత ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళంటే ఆయన కార్యకర్తలు ఏంటో, లేదంటే ఆయన అభిమాని అయ్యి ఉంటాడు, కానీ పుచ్చకాయలు తొక్కించాడు పరిస్థితి. ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయని చెప్పి మొదలుపెట్టిన ఏ టైంకి మనకు ములాఖతుకి టైం ఇచ్చారు, ఎన్ని వెహికల్స్ కి ఇచ్చారు పర్మిషన్ అనేది ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన కనీస బాధ్యత నిర్వర్తించకపోగా ఆయనకి మాస్ ఫాలోయింగ్ ఉంటది. ఆయనకు వస్తే విధి విధానాలు, లోకేష్ బాబు గారిని ఒక పక్క, చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ బాబు గారినో పక్కన కూర్చోబెట్టుకుని ఆయన ఖాళీకి లేరండి. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఆయన పక్కన కూర్చునే అంత ఖాళీగా ఆయన లేరు. రాష్ట్రం కోసం, రాష్ట్రం బాగు కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. ఇకపోతే ఇప్పటి వరకు మన వైసీపీ అధికార ప్రతినిధి గారు ఏం చెప్తున్నారండి? భావావేశంలో మహిళా ఎస్ఐ మీద ఎక్కడ పడితే అక్కడ టచ్ చేశారంట, భావావేశంలో. ఇక మీరు ఎప్పుడు చూసినా ఇళ్ల మీద దాడులు చేస్తే, పార్టీ ఆఫీసుల మీద దాడి చేస్తే బీపీలు వచ్చినాయంటాడు మీ నాయకుడు, లేదంటే మా వాళ్ళకి మండింది అంటాడు మీ నాయకుడు. ఇంకొక చోటకి వెళ్ళి యాక్సిడెంట్ చేశాడంటే చిన్న పిల్లాడు అంటారు. ఇంకొక ఆయన హత్యా నేరం కింద కేసు పడి హత్య చేశాడని చెప్పారు. మీరు మాట్లాడిన వాస్తవాలన్నీ
మీకు మాట్లాడు మధుసూదన్ రెడ్డి గారు మీరు చాలాసేపు మాట్లాడారు, ఆవిడ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కాస్త ఆ రెస్పెక్ట్ ఉంచండి, డెకోరం ఫాలో అవ్వండి. మీకేమైనా అబ్జెక్షన్ ఉంటే తర్వాత మాట్లాడండి. మీ దగ్గర పాయింట్ ఉంటే నేనే అలౌ చేస్తా, పాయింట్ లేనప్పుడు నేను ఎలా చేయను. ఎప్పుడో ఒక తప్పు ఇంకొకటి ఎవరో తప్పు చేశారని చెప్పేసి కారణంగా చూపిస్తూ పదే పదే డిబేట్ కి అడ్డం పడతానంటే ఒప్పుకునేది లేదు. ఆగండి మీరు ఒక్క నిమిషం. సురేష్ గారి ఫోటో కనపడుతుందా? ఎస్ అండ్ ఎస్, అది కొద్దిగా బ్లర్ గా ఉంది, చెప్పండి. చూడండి సార్, ఇప్పుడు కనపడుతుంది క్లియర్ గా? లేదు, మీరు చెప్పండి అమ్మా, పర్లేదు, అంటే క్లారిటీ లేదు, చెప్పండి. 4-5 ఇద్దరు సిఐలు, 2 ఎస్ఐలు, కానిస్టేబుల్స్ కలిసి లాఠీ తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే ఆ టైంలో రోడ్డు మీదకి మేము వచ్చినప్పుడు అక్కడ సిఐ ఆయన హైమారావు ఎవరు ఆయన సిఐ శేషారథి వెంకటాద్రి ఎస్ఐ వీళ్ళందరూ కలిసి ప్రత్యక్షంగా నా మీద ఇది జరిగింది, ఇంకెవరో మీద కాదు నేను చెప్తుంది కూడా, వాళ్ళ హయాంలో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. కోకొల్లలు ఎలాంటివి నేను చూపించాలంటే మీకు క్లారిటీగా కనిపించట్లా. మహిళలపై వాళ్ళకున్న నిబద్ధతకి, వాళ్ళకున్న చిత్తశుద్ధికి, మహిళలపై వాళ్ళకున్న గౌరవానికి బాధితురాలు నేను. ఇక్కడ మీకు కళ్ళెదురుగా ఉన్నటువంటి దాన్ని తాళ్ళేసి లాగిచ్చి కట్టి ఈడ్పించారు, జుట్టు పట్టుకొని లాగిచ్చి ఈడ్పించారు, ఇదే నన్ను. ఆ రోజు మాట్లాడలేదే. ఈ రోజు కూటమి గవర్నమెంట్ ఉన్నా కూడా వాళ్ళ నాయకులు బరి తెగించి, ఆయన ఎవరు ఆముదాల వలస వైసీపీ ఇన్ఛార్జ్ అంటాయండి చింతాడ రవికుమార్. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆయన సస్పెండ్ చేయండి. ఆ రోజు ఎలాగో మీరు అధికారంలో ఉన్నారు, చలాయించారు, మా మీద పోలీసులు వదిలారు, ఇష్టారాజ్యం చేపించారు. కానీ ఈ రోజు మీరు మహిళా ఎస్ఐ మీద మీ ఇన్ఛార్జ్, మీరు ఇప్పుడే మాట్లాడక్కర్లా, టైం ఉంది, మీరు మాట్లాడేది మీరు ఆన్సర్ చేయాల్సినవి ఉన్నాయి. ఓకే, ఆ ఇన్ఛార్జ్ ని మీరు సస్పెండ్ చేయించగలరా మీరు? నిన్నగాక మొన్న గుంటూరులో చిన్న ఇన్సిడెంట్, ఆమెది ప్రతి ఒక్కరూ ఖండించారు, చిన్నదేం కాదు, చాలా పెద్ద విషయమే, కానీ అందరం ఖండించాం, సస్పెండ్ చేసేసాం మేము. ఒక అబ్బాయి ఒక చిన్న పోస్ట్ పెట్టాడు అంటే అనుచిత వ్యాఖ్యలు చేశాడు, పరుష పదజాలం అని చెప్పి పార్టీ నుండి సస్పెండ్ చేసి కేసు కట్టి రిమాండ్ పెట్టాం. ఇక్కడ సిఐని కూడా విఆర్ కి పంపించాం. ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిమాండ్ పెట్టాం. ఇది మా పార్టీ చిత్తశుద్ధి. ఈ రోజు మీరు ఆమదాల వలస ఇన్ఛార్జ్ ని మీరు సస్పెండ్ చేయగలరా? ఎంతమంది అయితే అక్కడ ఉన్నారో వాళ్ళందరూ మీ పార్టీ నుండి సస్పెండ్ చేయగలరా? ఇకపోతే మీరు చెప్తున్నారే ఇందాక శ్రీదేవి అప్పలరాజు గారు బయటకు వచ్చిన తర్వాతని, ఆయన ఉండంగే ఈ కేసు గురించి మీరు కేసులు పెట్టొద్దు, మీ కోడలు మా ఇంట్లో జీవితాంతం బ్రతికి ఉన్నంత కాలం మా ఇంట్లో పని మనిషిగా పడి ఉండమనండి, 1,00,000 రూపాయలు ఇస్తామని మాట్లాడారు. అంత భయం లేదా మీకు? అంత నిస్సిగ్గుగా ఉన్నారా? మీరు నిస్సిగ్గుగా ఉన్నారని రాష్ట్రంలో మహిళా లోకం అంతా చూస్తూ ఊరుకుంటుంది అనుకుంటున్నారా? గిరిజన ఆమె ఐ థింక్ నిరుపేద గొర్రెల కాపరి తల్లి, కనీసం వాళ్ళ కట్టుబొట్టు తీరు చూస్తే కనీసం ఒక మాట మార్చి చెప్పేటువంటి కనీసం కూడా తెలియనటువంటి స్వచ్ఛమైన కల్మషం లేని మనసు కలిగినటువంటి తల్లి ఆ తల్లి చెప్తూ బాధపడింది. ఇందాక నుండి మీరు సురేష్ గారిని అడుగుతున్నారు కదా ఎవరు చెప్పారు మీకని. మీకు ఒకవేళ మీ పార్టీ సైడ్ నుండో లేదా మీ వాళ్ళు చేసే ఆకృత్యాలు మీ కంటికి కనపడపోతే ఇన్ఫర్మేషన్ తీసుకోండి, తప్పే లేదు. కానీ ఆ కన్న పేగు అక్కడ చనిపోయి నడి రోడ్డు మీద సీదే అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేసి తీసుకొచ్చి ఇరికించాలని ట్రై చేస్తే అది పక్కన పెట్టి, ఆ కుటుంబాన్ని పక్కన పెట్టి, ఆ రోజు ఎప్పుడో బలకరించడానికి వెళ్ళారుగా, రౌడీలందరూ బలకరించడానికి వెళ్ళారుగా. మరి సీదే అప్పలరాజు చంపేసినట్టు కొడుకు చంపేసిన యాక్సిడెంట్, అది యాక్సిడెంట్ అంటే ఒక రకంగా చంపడమే కదా. మరి ఆ కుటుంబాన్ని బలపరించడానికి రోజులు కావాలా మీకు? నెలలు కావాలా? మళ్ళీ పైగా మీడియా ముందుకు వచ్చేసి చిన్న పిల్లాడు అని చెప్తున్నాడు. ఆ రోజు అవినాష్ ఏమో అమాయకుడు, ఈ రోజు ఈయనేమో చిన్నపిల్లాడు. పార్టీ ఆఫీసుల మీద దాడి చేస్తారా బీపీలు వస్తాయి, ఇళ్ల మీద దాడి చేస్తారా మండిద్ది. అంటే ఇప్పుడు మీ నాయకుడు బయటకు వస్తేనేమో మహిళలు విధి నిర్వహణ కూడా చేయకూడదు, ఇష్టారాజ్యంగా మగాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చెప్పు తెగేదా కొట్టాలి, అలాంటి వాళ్ళని నుంచోబెట్టి. ఇంకా మాట్లాడుతున్నారా? సమర్థిస్తారా? ఎంతవరకు భరిస్తారా ఆడపిల్లలు? మీ ఆకృత్యాలకు 5 సంవత్సరాల పాటు చూసి మీకు చెప్ప పెట్టలాంటి తీర్పిచ్చి కూర్చోబెట్టాం. ఒక నాయకుడు అని చెప్పి కనీసం గౌరవంతో మేము గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే మీ నాయకుడు బాధ్యతారాహిత్యంగా ఇష్టారాజ్యంగా ర్యాలీలు చేసి మీ ఇష్టారాజ్యంగా తిరుగుతుంటే మేము ఒక మాట కూడా అనకూడదు. ఏదన్నా అంటే టీడీపీ అధికార ప్రతినిధి ఇలాగన్నంటారు. ఆడబిడ్డను ఎక్కడ పడితే అక్కడ విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐని కూడా చూడకుండా మీరు ఇలా చేసినటువంటి వాళ్ళని నిజంగా
చెప్పాల్సి మీరు సస్పెండ్ చేయడం కాదు, అక్కడే చెప్పు దెబ్బలతో ఇంకా మాట్లాడతారండి. నిస్సిగ్గుగా ఏమని మాట్లాడతారండి మీరు? ఏం మాట్లాడతారు మీరు? ఏం సమాధానం చెప్తారు? ఒకసారితో సరిపోయిద్దా అమ్మాయికి జరిగిన అవమానం? ఆ ఎస్ఐకి అధికారికి జరిగిన అవమానం ఒకసారితో సరిపోయిద్దా? ఆ తల్లి కొడుకు మీరు, ఆ కుటుంబానికి ఆ మహిళకు భక్తులు తేగలరా? చనిపోయిన కొడుకుని బ్రతికించగలరా మీరు? ఏమీ చేయలేరు. మీ ఇష్టారాజ్యంగా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం. ఇకొచ్చేసి ఈయనంటే మాస్ ఫాలోయింగ్ ఉన్నాడు, ఈయనకే ఉంది మాస్ ఫాలోయింగ్, ఇంకెవరికి లేదు. మాస్ ఫాలోయింగ్ ఉన్నంత మాత్రాన ఇష్టారాజ్యంగా గంటలు ఏది భవానీపురం నుండి తాడేపల్లికి వెళ్ళడానికి మీకు 6 గంటల అంత బాధ్యతారాహిత్యం. ఒకవేళ మీరు చేయాలనుకుంటే అది పొలిటికల్ ర్యాలీ చేసుకోండి. మరి పరామర్శలను పేర్లు పెట్టడానికి పరామర్శలు అని చెప్పారు కాబట్టి ఇస్తారు ఎవరైనా పర్మిషన్. మీరు పొలిటికల్ ర్యాలీ మేము దారి పొడుగుని దండాలు పెట్టుకుంటా తొక్కించుకుంటా వెళ్తాము, లేదంటే మహిళల్ని ఇష్టారాజ్యంగా అవమానించుకుంటూ వెళ్తాము అని అంటే ఎవరు ఇవ్వరు. మీరు నిజాలు చెప్పండి. కనీసం కోర్టుకి నిజాలు చెప్పరు, పోలీస్ స్టేషన్లలో పర్మిషన్ తీసుకునేప్పుడు నిజాలు చెప్పరు, మీడియా ముందు నిజాలు చెప్పరు. మాట్లాడేప్పుడు మీ నాయకుడు నోటి నుండి వచ్చేవి కూడా అబద్ధాలు. మీరు వచ్చేసి మాట్లాడతారు. మేము మాట్లాడుతుంటే నర్సు నుండి అడుగుతున్నారు, మీరు 100 మాట్లాడారు అబద్ధాలు. ఏంటి భావావేశంలో అన్నారు, ఇంకొకటి అన్నారు. ఇప్పుడు చెప్తున్నాను మహిళల గురించి సార్. గతంలో వీళ్ళ వైసీపీ వాళ్ళు భువనమ్మ దగ్గర నుండి, గద్దె అనురాధ గారి దగ్గర నుండి, పరబాక లక్ష్మి గారి దగ్గర నుండి, నరేంద్ర సునీతారెడ్డి గారు వివేక గారి కూతురు ఆమెకు కానివ్వండి, శర్మిలమ్మ కానివ్వండి, భూమా అఖిలప్రియ గారికి కానివ్వండి, గల్లా మాధవి గారికి కానివ్వండి, గౌతు శిరీష గారు కానివ్వండి, అనిత గారు కానివ్వండి, గ్రీష్మ గారు కానివ్వండి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారితో సహా అందరి మీద ఇష్టారాజ్యంగా ఎవరో కాదు వీళ్ళ నాయకులు బాధ్యతగా వీళ్ళు పదవులు ఇచ్చినటువంటి వీళ్ళ నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఒక్కళ్ళ మీద చర్య తీసుకోలేదు. ఈ రోజు వచ్చేసి ఒకసారి చెబుతాము, అది మీరన్న తర్వాత సురేష్ గారు నోట్ చేసుకోండి, మీరు చెప్పిన తర్వాత ఆయన సారీ చెప్తామని అంటున్నారు. సారీలు చెప్పటం వల్ల లేదంటే మీరేదో ఈ నమస్కారాలు చేస్తా వాటి వలన మహిళలకు పోయిన గౌరవం తిరిగి రాదండి. తగిన బుద్ధి ఖచ్చితంగా మీకు చెప్తారు. మీరు చేస్తున్నటువంటి రేపటి రోజున భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ ఉంది కాబట్టి ఇది డైవర్ట్ చేయడానికి ఇది ఒక వేషం అండి, అంతే తప్ప ఇది ఒక డ్రామా. ఇన్ని రోజుల నుండి ములాఖత్కి వెళ్ళినటువంటి వ్యక్తి ఈ రోజు వెళ్ళడం ఏంది? రేపులేదు ఎల్లుండు. ఆంధ్రాకి ఏ విధమైనటువంటి ఇమేజ్ కూడా రాకూడదు. కనీసం మీరు ఎలాగో కట్టించడం చేత కాదు, కట్టించినటువంటి గౌరవ పిఎం గారు ఇక్కడికి వస్తుంటే ఓపెన్ చేయడానికి దాన్ని కూడా పక్కదారి పట్టించే విధంగా ఇప్పుడు ఇష్యూ ఒకటి. ఇంకా నయం దేవుడి దయ వల్ల అక్కడ ఏమి సంఘటనలు వేరే సంఘటనలు జరగల. గతంలో గుంటూరులో తొక్కించినట్టు ఏంటండి ఇది? ఎంతవరకు పోలీసులు కాపాడతారని కాపాడాల్సిన పోలీసులే వీళ్ళు అంత అరాచక శక్తులాగా తయారయ్యి, సంఘ విద్రోహ శక్తులాగా వాళ్ళ నాయకుడే తయారై చెలరేగిపోతుంటే ఎంతవరకు పోలీసులు కంట్రోల్ చేస్తారండి? ఎంతమందిని చేస్తారు? మనం తీసుకురావాలి అనుకుంటే మేము ఇంతమందితో ర్యాలీ పెట్టుకుంటున్నామండి, పెట్టండి అప్లికేషన్. అది కాదుగా మీరు పెట్టింది ములాఖత్ అని చెప్పి పెట్టారు. ఆ ములాఖత్ ఇదేనా? వెళ్ళారా? కలిశారా? కనీసం ఆత్మసాక్షి కన్నా సమాధానం చెప్పుకోండి. ప్రజలకు చెప్పకపోయినా లేదంటే మీ నాయకులు మీకన్నా చెప్పకపోయినా మరి మీకుందో లేదో ఇన్ఫర్మేషన్. ఇష్టారాజ్యంగా సిడి అప్పలరాజు గారు వాళ్ళ అమ్మగారి గురించి కూడా ఇందాక మాట్లాడుతున్నారు ఆయన. ఒక్కసారి ఆవిడ ఫోటో ఉంటే వేయండి. ఎంత కల్మషం లేని అసలు స్వచ్ఛమైనటువంటి ఏమీ తెలియనటువంటి ఇన్నోసెంట్ అండి ఆవిడ. ఆవిడ చెప్తుంది మాట కూడా వాళ్ళ శ్రీకాకుళం స్లాంగ్ లో, నాకు పోయిన కొడుకు తిరిగి వస్తాడా, ఈయన 1,00,000 రూపాయలు ఇస్తారంట. ఇంకొక మాట ఉంది ఆవిడ, 1,50,000 ఇస్తా నా చనిపోయిన కొడుకుని తీసుకురండి అని అడిగింది. సిగ్గుండాలండి ఈ మాట అనిపించుకోవడానికి, సిగ్గుండాలి. మనం మాట్లాడుతున్నాం కదా, డైవర్ట్ చేస్తున్నాం కదా, డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నాం కదా అంటే ప్రజలు ఏదో మన వైపు చూస్తారని అనుకోవద్దు. ప్రజలు ఆల్రెడీ తెలుసుకున్నారు కాబట్టి మనకి ఏ స్థానం ఇచ్చారనేది కనీసం చూసుకోండి. తులసిరెడ్డి గారు, ఇదేమి కొత్త కాదు మన అందరికీ. ఈ రకమైనటువంటి పరామర్శ యాత్రలు ఆయన చేయటం, మనం సాయంత్రం అయ్యేసరికి డిబేట్ పెట్టడం. కానీ ఏదో అంటారు కదా, శృతి కూడా మించిపోతుంది. అంటే మొన్నటి వరకు ఆడే రావట్లేదు సార్, ఆడే రావట్లేదు. అవునా? ఓకే, పీసీఆర్ చూడండి అది ఈలో. సరే, ఇది ఏదో అంటారు కదా, ఒక నానుడు ఉంటుంది, నవ్వి పోదురుగాక నాకేంటి సిగ్గు అని చెప్పేసి. ఎవరేమనుకున్నా కానీ మేము ఇంతే అన్నారు. ఇప్పుడు పరామర్శించడాల్లో కూడా ఉంటాయి కదా సార్, రకాలు ఉంటాయి కదా. సరే, ఓకే, అది కూడా కాదు. ములాఖాత్ అనే దానికి ఆయనకి తెలియకుండా ఉన్నదేం కాదు. సరే, మొదట కొంత టైం వేస్ట్ అయినా సరే, కాస్త కార్యకర్తలు ఆ ఉత్సాహం ఇది ఆయనకి ఇష్టపడతాడు కాబట్టి ఆ రకంగా
ఒక జోష్లోకి వెళ్ళినా చెప్తా ఉంటారు కదా 4:30 టైము దగ్గర పడుతుంది అన్నప్పుడన్నా చివరిలో అయినా కానీ మరి వెళ్ళిన పని చేసుకోవాలి కదా. వెళ్ళిన పని చేయకుండా అక్కడ దాకా వెళ్ళి ఏదో సీదర్ కుటుంబ సభ్యులతో బయట జైలు బయట కూర్చొని ప్రెస్ మీట్ అడ్రస్ చేయటం వలన ఏంటి ఉపయోగం? రెండో ఆయన మాట్లాడేది ఎట్లుందంటే అంతకుముందు జరిగినవన్నీ చెప్పేసి ఎగ్జాంపుల్స్గా చెప్తూ కావాలని పెట్టారు అని చెప్పేసి. ఇప్పుడు సీదర్ అప్పలరాజుని నిజంగా కనుక కొడుకు యాక్సిడెంట్ చేసి సీదర్ అప్పలరాజు మీద కేసు పెడితే మనమే ఖండిస్తాం దాన్ని ఖచ్చితంగా. కానీ అది కాదు కదా అక్కడ జరిగింది. ఒక బాధ్యతాయుతమైనటువంటి నాయకుడే కాకుండా ఆయన ఒక డాక్టర్ అయ్యి ఉండి మానవతా దృష్ట్యా కూడా చూడకుండా అక్కడ మనిషి చావు బతుకుల మధ్య ఉన్నాడో మరి అప్పటికే చనిపోయాడో తెలియదు, అతన్ని అడ్రస్ చేయకుండా తన కొడుకుని ఎస్ ఎవరి కొడుకు అంటే వాళ్ళకి స్వార్థం ఉంటుంది కాదంటం లేదు, కానీ ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు మినిమంగా ఒక డాక్టర్గా అంతకన్నా మించి అతను ఏమన్నా అవకాశం ఉందేమో బతకడానికి అని చెప్పేసి ఏం ప్రయత్నం జరగకుండా కొడుకు మాత్రం తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ అంతవరకు ఓకే. ఆ తర్వాత అసలు టోటల్గా మొత్తాన్ని సీన్ మార్చేసి తన కొడుకు కాదు వేరే వాళ్ళ అబ్బాయి తన అనుచరుడు కొడుకు అని చెప్పేసి వీటి కదా ఇప్పుడు అక్కడ ఆయనకి కేసు పెట్టింది. ఇప్పుడు ఆయన జైల్లో ఉండడానికి గల కారణం మరి ఎవరిని పలకరిస్తే ఏ రకమైనటువంటి భావన ప్రజల్లోకి వెళుతుంది అనేటటువంటి ఒక కనీస ఆలోచన పక్కన పెట్టేశారనుకోవాలా? లేకపోతే దీంట్లో మనకు ఎవరికి తెలియనటువంటి స్ట్రాటజీ ఏమన్నా ఉందా? లేదా వాళ్ళు ఆయన అన్నట్టు సజ్జల రామకృష్ణారెడ్డి అంటుంటారు కదా మాకున్న ఓటు బ్యాంక్ డిఫరెంట్, మాకున్నటువంటి క్యాడర్ డిఫరెంట్, అంటే వాళ్ళ ఆలోచన విధానం కూడా డిఫరెంట్గానే ఉంటుందని వాళ్ళ యొక్క భావన. సార్ ఇక్కడ మనం 3 కోణాల్లో, ఒకటి జగన్మోహన్ రెడ్డి కోణము, వైకాపా కోణము, రెండవది టీడీపీ కోణము, ప్రభుత్వ కోణము, మూడవది కాంగ్రెస్ కోణం. ఈ 3 కోణాలు మనం విశ్లేషిస్తే ముందు జగన్ కోణము, వైకాపా కోణమే ఆలోచిస్తాం. ఒక పార్టీకి చెందినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళను పరామర్శించడము, వాళ్ళను ఓదార్చడము, అవసరమైతే ఆర్థికంగా ఆదుకోవడం అనేది ఇది నాయకుని లక్షణం. అది జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, తులసిరెడ్డి కావచ్చు, సురేష్ కావచ్చు. వాళ్ళు తప్పు చేశారా ఉప్పు చేశారా దానికి డిఫరెంట్ ఇష్యూ. తమ వాళ్ళు వచ్చేసి కష్టాల్లో ఇబ్బందుల్లో పడినప్పుడు వాళ్ళను పరామర్శించడము, ఓదార్చడము, అవసరమైతే ఆర్థికంగా ఆదుకోవడము ఇది నాయకుని లక్షణము. కాబట్టి ఆ విషయంలో జగన్ అప్పలరాజును పరామర్శించాలనుకోవడం, ఆ కేసు ఏమైనా కావచ్చు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ, కోర్టులో తెలుస్తుంది. అది కరెక్ట్, అది ఆయనన్నా చేయాల్సిందే, నాయకుడు వాడు ఎవరైనా చేయాల్సిందే, లేకుంటే నాయకుడే కాదు అనేది ఒక అభిప్రాయం. రెండవది, కానీ అది ఎలా ఉండాలి? పరామర్శగా ఉండాలి, అది ఓదార్పుగానే ఉండాలి. అది దండయాత్రగానో బల ప్రదర్శనగానో జన సమీకరణ అది టోటల్లీ తప్పు. ఇప్పుడు జరుగుతున్నది అది. ఆయన పరామర్శించడం ఎగ్జాక్ట్లీ అది 100% కరెక్ట్. కానీ దాన్ని ఒక జన సమీకరణ చేసుకొని ఒక బల ప్రదర్శన చేసి అదేదో దండయాత్రగా చేయడం అనేది 100% కరెక్ట్. అది తప్పు. ఇది సెల్ఫ్ గోల్ కొట్టుకోవడమే. ఇది జగన్మోహన్ రెడ్డికి ఇది మామూలు అయిపోయింది. ఎన్నికల ముందు కూడా బలప్రదర్శన చేశాడు. ఏమైంది? 150 నుండి 11కు వచ్చాయి. ఎన్నికల ముందు కూడా జన సమీకరణ చేసి బలప్రదర్శన చేసి అనేకం ఉన్నాయి. జన సమీకరణ ఇంతమంది లక్షలు చూపించేసి ఏమైంది? కాబట్టి ఇది సెల్ఫ్ గోల్ కొట్టుకోవడమే. ఇది రౌడీ రాజకీయాలను ప్రజలు భావిస్తారు. దీన్ని వచ్చేసి పరామర్శ రాజకీయాలను భావించరు. ఇది రౌడీ రాజకీయ పరామర్శ రౌడీ రాజకీయం ఉన్నప్పుడు ఇది ఒక అరాచక రాజకీయం, ఒక రౌడీ రాజకీయంగా అది ఆ పార్టీకి మైనస్ అవుతుంది, సెల్ఫ్ గోల్ కొట్టుంది. అది రెండవది. మూడోది, పోనీ ఎంత ఇందాక ములాఖత్ అన్న దేనికి పర్పస్ పెట్టింది? సీదిరి అప్పలరాజును పరామర్శనానికి. కనీసము అదేమో వచ్చేసి ఒక 2-3 గంటలు టైం ఇచ్చి ఉంటారు. అంత సోది లేకపోతే నాయకునికి వచ్చేసి పర్పస్ ఏమి, మనం వచ్చిన పర్పస్ ఏమి, దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి కదా. కాబట్టి ఆఖరికి ములాఖత్ లేకుండా పోవడము అది ఒక తప్పు. ఇది జగన్ కోణంలో ఆలోచిస్తే, వైకాపా కోణంలో. ఇక టీడీపీ కోణంలో ఆలోచిస్తే వీళ్ళు మొదటి నుండి కూడా సీదిరి అప్పలరాజును పరామర్శించడం పోవడమే తప్పు, జగన్ ఆడికి ఆ పోవడమే తప్పు అనేది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే పవన్ కళ్యాణ్ పోలేదా? ఎవరి మీదైనా కేసులు కేసే. అది రేపు ఏమైనా కన్విక్షన్ వాళ్ళని కూడా పోయి చూస్తూ ఉంటారు జైల్లో ఉండే వాళ్ళను. కాబట్టి అదేవిధంగా ఇంతకుముందు టీడీపీ నాయకులు వచ్చి జైల్లో ఉన్నప్పుడు పోయి టీడీపీ వాళ్ళు చూడలేదా? కాబట్టి ఇది పరామర్శించకపోవడమే తప్పు అనే ఒక చేయడం అనేది అది కరెక్ట్ కాదు. ఇక రెండవది, ఇంత చేతగాని ప్రభుత్వమా, ఇంత దద్దమ్మ ప్రభుత్వమా?
అంటే మీరు ఒక నాయకుని కంట్రోల్ చేయలేకపోతే, ఒక ఆల్రెడీ ఇచ్చిన ప్రోగ్రాము అదేదో సడన్ గా వచ్చిన ప్రోగ్రాం కాదు, రాష్ట్రమంతా ప్రోగ్రాం కాదు. మీరు రేపు రాష్ట్ర ఎన్నికలు ఏ విధంగా జరుపుతారు? రేపు ఎలక్షన్ రోజు 3 వెహికల్స్ కంటే ఎక్కువ పోకూడదు ఎన్నికల ఆఫీస్ అని ఉంటుంది. మీరు ఇక్కడ 8 వెహికల్స్ ఇచ్చేసి మీరు 8 వెహికల్స్ కంట్రోల్ చేయలేరా? ఒక నాయకుని కంట్రోల్ చేయలేరా? మీరు రాష్ట్రాన్ని ఏం కంట్రోల్ చేస్తారు? ఊరికే ఏడుపులు వచ్చేసి మహిళా పోలీసులు కొట్టినారు, పోలీసులు కొట్టినారు, మహిళలను కొట్టినారు. ఇది ప్రభుత్వం చేయాల్సిన పనేనా? ఇది చేతగాని దద్దమ్మ ప్రభుత్వం అంట. ప్రైమ్ మినిస్టర్ వస్తా అన్నాడు, మరి ప్రైమ్ మినిస్టర్ ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి కదా. ఆ మటుకు వచ్చేసి ఒక నాయకుని ప్రోగ్రాము ఒక 3-4 గంటలను కంట్రోల్ చేయలేరా? కాబట్టి ఇది ఒక దద్దమ్మ ప్రభుత్వము, చేతగాని ప్రభుత్వం అంటాను ప్రభుత్వ యాంగిల్లో. ఇక మూడవది, మీరే కాదు పరిపాలించింది, మేము కూడా పరిపాలించాం. మొత్తం వచ్చేసి 19 మంది ముఖ్యమంత్రుల్లో 15 మంది ముఖ్యమంత్రులు పట్టాభిచి ఆంధ్రప్రదేశ్ టంగుటూరి ప్రకాశం మంత్రులు అంటే కిరణ్ కుమార్ రెడ్డి వరకు దీంట్లో వచ్చేసి 15 మంది కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, 3 టీడీపీ వాళ్ళు, 1 వైకాపా. మొత్తం 73 సంవత్సరాలు 45 ఏళ్ళు పరిపాలించాం. 23 సంవత్సరాలు టీడీపీ, 5 ఏళ్ళే జగన్. ఈ రాజకీయాలతోనే దండయాత్రలు, జన సమీకరణ, దీంతోనే గతంలో ముఖ్యమంత్రులు అయ్యారు వాళ్ళు. కాబట్టి ముఖ్యమంత్రి అయ్యేదానికి ఇదే మార్గం కాదు. ఈ యొక్క రోజు సవతిపోరు అయిపోయింది 2 పార్టీల మధ్య. ఆ పార్టీకి ఈ పార్టీకి వీళ్ళిద్దరే తప్ప ఇంకా ఎవరు ఈ దేశాన్ని పరిపాలించలేదు, ఈ రాజకీయాలు చేయలేదు, ఈ రాష్ట్రాన్ని ఎవరు పరిపాలించలేదు. వీళ్ళిద్దరిదే అయిపోయింది, వచ్చేసి రోజు ఒక సవతిపోరు అయిపోయింది. కాబట్టి ఇద్దరు తప్పు చేస్తారంటాము. ఆయన దండయాత్ర తప్పు, వీళ్ళది చేతగాని తనం తప్పు అంట. వీళ్ళు అసలు పరామర్శించనే కూడదు అనేది కూడా కరెక్ట్ కాదు. అతను వచ్చేసి హిట్ అండ్ రన్ కేసు, అదేమో ఉద్దేశపూర్వకంగా చేసిన కేసు ఏం కాదు. అబ్బాయి వచ్చేసి హిట్ అండ్ రన్ లో జరుగుతుంటాయి, అది కూడా చట్ట ప్రకారం శిక్షించాల్సిందే. అంత మాత్రం చేత వచ్చేసి దాన్ని ఒక మర్డర్ కేసుగా చిత్రీకరించి దానికి వచ్చేసి సరే ఏ తండ్రి అయినా కొడుకును రక్షించుకోవాలని చూస్తారు. దాంట్లో నిబంధనలు అతిక్రమిస్తే చట్టం తన పని చేసుకుంటుంది. కానీ అది కూడా వచ్చేసి దాన్ని ఏదో ఘోరమైన నేరాలు ఘోరాల కింద చిత్రీకరించడం అది కూడా కరెక్ట్ కాదు. ఆ ప్లేస్ లో వచ్చేసి మీ కొడుకున్నా నా కొడుకున్నా అని రక్షించుకున్నాను ప్రయత్నం చేస్తాం. దాన్ని తప్పు చేసింటే శిక్ష పడుతుంది, చట్ట ప్రకారంగా రిమాండ్ లో ఉన్నారు. కానీ అది దాన్ని వచ్చేసి మరీ విచిత్రంగా వచ్చేసి అది చరిత్రలో కనీవిని ఎరుగని నేరం ఆ అబ్బాయి చేసినట్టు, అప్పలరాజు చేసినట్టు టీడీపీ వాళ్ళు కానీ మీడియా కానీ చిత్రీకరించడం ఇది కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం. శ్రీరామ్ గారు, త్వరగా శ్రీరామ్ గారు. ఇప్పుడే మీ దాంట్లో కింద స్క్రోలింగ్ వస్తుంది, అనిత గారు హోమ్ మినిస్టర్ అనిత గారు బాధపడుతున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏదో అంతా డైవర్షన్ పాలిటిక్స్ చేశాడు, లేదంటే ఎస్ఐ గారి మీద ఏదో, లేదంటే పోలీసుల మీద ఏదో చేశారు, ఇవన్నీ పాపం అనిత గారు బాధపడుతున్నారు. అయితే నేను అంటున్నా, నాకైతే అసలు అనిత గారు పని ఆవిడ సరిగ్గా చేస్తుందా లేదా అని నాకు డౌట్ గా ఉంది. ఎందుకంటే ఆవిడ మంత్రిగా ఉండి ఆవిడ ఫెయిల్యూర్, ఇదంతా కూడా ఆవిడ ఫెయిల్యూరే కదా. మొత్తం జరిగిన వ్యవహారం అంతా ఆవిడ ఫెయిల్యూర్. అసలు ఇలాంటి మంత్రిని పెట్టుకుని, ఇలాంటి పోలీసులను పెట్టుకుని ఈ దేశ ప్రధానమంత్రి ఏ నమ్మకంతో భోగాపురం రావాలండి? 2 రోజుల తర్వాత ఏ నమ్మకంతో భోగాపురం రావాలి? మీరు కంట్రోల్ చేయలేకపోయారు. ఇప్పుడు 5-6-8 వెహికల్స్ అన్నిటిగా ఇచ్చి అన్ని వెహికల్స్ వెళ్తుంటే మీరు కంట్రోల్ చేయలేని వాళ్ళు, మీరు ప్రధానమంత్రి కార్యక్రమాన్ని మీరు ఏ విధంగా నిర్వహించగలుగుతారు? మీరు చంద్రబాబు నాయుడు గారు మరి చూడలేదా ఇవన్నీ? ఆవిడ ఫెయిల్యూర్ క్లియర్ గా కనిపిస్తోంది కదా. అసలు ఆవిడతో రాజీనామా చేయించండి, ఆవిడ మిగతా అన్నింటిలోనూ మాట్లాడుతుంది ఆవిడ. ఇప్పుడు మాత్రం ఆవిడ విషయంలోకి వచ్చేసరికి మాత్రం పక్కాలు ఏదో డైవర్ట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి ఏదో చేశారు. మీ ఫెయిల్యూర్ ఒప్పుకోండి, ముందు మీ ఫెయిల్యూర్ ఒప్పుకుని జగన్మోహన్ రెడ్డిని ఎన్నన్నారండి, ఇబ్బంది ఏం లేదు. అసలు వేరే వాళ్ళు మాట్లాడాల్సిన మాటలన్నీ కూడా ఫెయిల్ అయిపోయిన హోం మంత్రి ఆవిడ వచ్చి మాట్లాడుతుంది ఏంటి? ఇప్పుడు మీరో నేనో ఇంకొకళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి డైవర్ట్ చేశాడు, డైవర్షన్ పాలిటిక్స్ చేశాడు, ఇవన్నీ చెప్పొచ్చు. ఈవెన్ మన శిరీష కూడా చెప్పొచ్చు, శుభ్రంగా చెప్పొచ్చు, ఇలాంటివన్నీ చెప్పొచ్చు. హోంమంత్రిగా ఉండి ఆవిడ ఇవన్నీ చెప్తుందంటే ఆవిడ ఫెయిల్ అయిపోయి. మొన్న కూడా ఈ కృష్ణ అదేదో లాకప్ డెత్ అయింది. ఏం చేస్తుంది అసలు ఈవిడ నమ్ముకుని ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ప్రజలు ఎలా బతకాలి? చంద్రబాబు నాయుడు గారు మరి మంత్రి గారి విషయంలో కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే చాలా ఫెయిల్యూర్ కనపడుతున్నాయి వరుస పెట్టి.
నాకు ఆవిడకి ఏం లేదు. ఎప్పుడు నేను కలవను కూడా కలవలేదు కనీసం. ఆవిడ ఫెయిల్యూర్స్ క్లియర్ గా ఆవిడ విషయంలో చాలా ఫెయిల్యూర్ కనపడుతోంది. మిగతా రాజకీయం మనం మాట్లాడదాం, కానీ రేపు పొద్దున ప్రధానమంత్రి వస్తున్న సందర్భంలో కూడా ఇంత ఫెయిల్యూర్ కనబడితే అసలు ఆయనకే ఇప్పుడు బోల్డంత థ్రెట్ ఉంది ప్రధానమంత్రికి. అలాంటి ప్రధానమంత్రి ఇలాగ కంట్రోల్ చేయలేని హోమ్ మినిస్ట్రీ ఉన్న రాష్ట్రంలో ఎలాగ ధైర్యంగా ఆయన పర్యటిస్తాడు? ఒకసారి ఆలోచించండి, ప్రభుత్వం తరఫున ఆలోచించండి దయచేసి. కాబట్టి ఏంటంటే నేను అనిత గారు ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడానికి నేను ఖండిస్తున్నాను. నిజంగా ఆవిడైనా చేయాలంటే కనుక ఆవిడ రాజీనామా చేయాలి, అంతే తప్ప ఈ రాజకీయ స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది ఆవిడకి శోభనివ్వదు అనేది ఫస్ట్ నా ఉద్దేశం. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు సరే మనకు అలవాటు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆయన ఎందుకు వెళ్తాడో తెలియదు, ఏ ఉద్దేశంతో వెళ్తాడో తెలియదు, వెళ్ళిన ఉద్దేశం వేరు, అక్కడ చేసే పని వేరు, చాలా క్లియర్ గా కనబడుతోంది. మీరు అన్నట్టు ఆయన క్లియర్ గా తెలుసు, అన్ని విషయాలు తెలుసు, అక్కడ ఎన్నింటికి ములాఖత్తు కంప్లీట్ అవుతుంది ఏంటి అన్ని తెలుసు. అయినా కూడా ఆయన దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు? ఇవాళ ఎవరినైతే కలవడానికి వెళ్తున్నాడో మన తులసిరెడ్డి గారు చెప్పిన 100% కరెక్ట్. ఎందుకంటే ఆయన నాయకుడుగా ఆయన నాయకత్వాన్ని నమ్ముకున్న వాళ్ళని ఖచ్చితంగా ఆయన బలపరచాలి, నేను నీ వెనకాలని చెప్పాలి, దానికోసం వెళ్ళాడు. కానీ అది కూడా చేయలేకపోయాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, అది కూడా చేయలేకపోయాడు. దానికన్నా రాజకీయానికి ప్రాధాన్యత ఇచ్చారు. రాజకీయానికి ప్రాధాన్యత ఇచ్చి నిజంగా అప్పలరాజు గారిని కలవడం అనేది మళ్ళీ మళ్ళీ రావాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది ఆయనకి. మళ్ళీ ఇంత జనాలు, ఇంత సెక్యూరిటీలు, ఇవన్నీ ఉంటాయి కదా. కాబట్టి అక్కడ ఆయన రాజకీయానికి ప్రాధాన్యత ఇచ్చారు తప్ప నిజంగా కలుద్దాం అనుకుని వెళ్ళటానికి కావాల్సినంత ఆయన నిజాయితీని నిరూపించుకోలేకపోయాడు అనేది నా ఉద్దేశం. నిరూపించుకుని ఉంటే కనుక సీదిల అప్పలరాజు గారు సంతోషించేవాడు, దాంట్లో తప్పేం లేదు. మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి కూడా ఏం మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు? అంతా గతంలో మాట్లాడింది అమ్మాయి పిల్లాడు అమాయకుడే, కరెక్ట్, ఎవరు కాదన్నారు? అసలు ఆ పిల్లాడు అమాయకుడే కాదని ఎవరన్నారు? యాక్సిడెంటే కాదని ఎవరన్నారు? అంతవరకు ఏం మాట్లాడి వదిలేస్తారేంటి? మీరు తారుమారు చేద్దాం అనుకున్న విషయాన్ని మాట్లాడరే. మీరు నిజంగా కనుక ఆ కుర్రాడు సిపిఆర్ చేశాడు, వెరీ గుడ్, సూపర్. లేదంటే 108కి ఫోన్ చేశాడు, వెరీ గుడ్, సూపర్. అక్కడ వరకు బాగుంది కదా. మీరు తారుమారు చేయడానికి, కేసును తారుమారు చేయడానికి ఎందుకు ప్రయత్నం చేశారు? ఇక్కడ మాత్రం నేను తులసిరెడ్డి గారితో చిన్నగా విభేదిస్తాను. ఎందుకంటే తండ్రి చేస్తాడు అనేది వాస్తవమే, కానీ అక్కడ ఆయన మంత్రిగా కూడా పనిచేసిన వ్యక్తి, బాధ్యత కలిగిన వ్యక్తి. వేరే వాళ్ళని అందులో ఇరికించడాన్ని ఎలా సమర్థిస్తాం? నేనైతే సమర్థించను. తండ్రిగా అతని ఉద్దేశం అతను పోరాటం చేయడం వరకు ఓకే, కానీ దానికోసం వేరే వాళ్ళని ఇరికించడం అనేది ఎట్టి పరిస్థితుల్లో నేనైతే యాక్సెప్ట్ చేయలేను. అది ఖచ్చితంగా తప్పు. దాని గురించి ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు. ఆ కుటుంబాన్ని, వేరే కుటుంబాన్ని ఎందుకు బలి చేస్తున్నారని చూడండి వీడియో చూడండి. గతంలో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ వచ్చారు. ఇంటరాక్షన్ లేదు. ఒక్క నిమిషం మీరు మాట్లాడుతున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వచ్చారు, కొంతమంది సముద్రంలో మునిగిపోయిన వాళ్ళ కోసం. అప్పుడు కూడా ఇదే మాట్లాడేసి వెళ్ళిపోయారు తప్ప, సీదిల అప్పలరాజు గారి కొడుకు అమాయకుడు అని మాట్లాడి వెళ్ళిపోయారు తప్ప, ఆ రోజు కూడా బాధిత కుటుంబాన్ని గురించి పరామర్శ చేసే ఉద్దేశం ఆయన కనబడలా. ఈ రోజు పోయి ఇంకా దగ్గరికి వెళ్ళారు, విశాఖపట్నం కూడా కాదు, ఇంకా దగ్గరికి వెళ్ళారు. అది సంఘటన ఎక్కడ జరిగిందో ఆ ప్రాంతానికి వెళ్ళారు. అప్పుడు కూడా పరామర్శించడానికి ఆయన ప్రయత్నం చేయలేదు. అంటే ఇక్కడ కూడా ఒక నాయకుడిగా మీరేం చెప్తున్నారు? మేము బాధితుల పక్షాన కన్నా కూడా నిందితుల పక్షాన ఉంటాము అని చెప్తున్నారు. మీరు ఏదైతే సీదిల అప్పలరాజు గారిని కలవడానికి వెళ్ళారో అది కరెక్ట్ అంటూనే మేమేం చెప్తున్నాం? మీరు నాయకుడు అనేవాడు బాధితుల పక్షాన ఉండాలి, నిందితుల పక్షాన కాదు. ఇక్కడ ఎందుకు మిస్ అవుతున్నారు? ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు? ఎప్పుడో వస్తారు, మళ్ళీ వస్తారు, మీరేం కంగారు పడకండి. ఇప్పుడు వచ్చినట్టే ఇంకొక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత ఆ కుటుంబాన్ని పరామర్శిస్తారంటే అదే ప్రతిపక్ష నాయకుడు చేయవలసిన పని. ప్రతిపక్ష నాయకుడు అనేవాడు ఇంకా అందరికన్నా ముందు ఉండాలి, ప్రభుత్వం కన్నా ముందు ఉండాలి. అలాంటి వాడు ఈ రోజు వచ్చేసి ఇంకా కుటుంబాన్ని పరామర్శించకుండా అదేదో గొర్రెలు కాసుకునేవాడో ఏదో అంటున్నాడు ఆయన. అతను జరిగితే ఏదో జరిగింది అని మాట్లాడి, గొర్రెలు కాసుకునేవాడైతే ఏంటి, ఇంకోటైతే ఏంటి? మనిషి అండి. గొర్రెలు కాసుకునేవాడైతే మనిషి కాదా? గొర్రెలు కాసుకునేవాడనే మాట ఎందుకు వస్తుంది అసలు మీకు?
మీ నోటమ్మటి గొర్రెలు కాసుకునేవాడు అనే మాట ఎందుకు వస్తుంది? అంటే బాగా డబ్బు ఉన్నవాడైతే ఒక రకంగాను, గొర్రెలు కాసుకునేవాడైతే ఒక రకంగాను రాజకీయాలు ఉంటాయా? ఏం మెసేజ్ పంపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మీకు మీరే సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు, మాటి మాటికి సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు. మరి తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారంటే ఆయన తెలియ తక్కువడేం కాదు. కానీ సెల్ఫ్ గోల్ వరుస పెట్టి సెల్ఫ్ గోల్ మీద సెల్ఫ్ గోల్, సెల్ఫ్ గోల్ మీద సెల్ఫ్ గోల్, ప్రతి సందర్భంలోనూ వరుస పెట్టి సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు. ఇలాంటి ప్రతిపక్ష నాయకుడిని పెట్టుకుని రేపొద్దున అసలు ఈ రాష్ట్రంలో ముందుకెళ్లాలంటే, రాజకీయంగా ముందుకెళ్లాలంటే, ఎవరైనా ఇంకొకసారి ఆయన వైపు చూడాలంటే ఎలా చూస్తారు? అసలు ఈ రాష్ట్రంలో రాజకీయం ఏం జరుగుతోంది అర్థం కావట్లా. ఒక 5 ఏళ్ళు మీరు, ఒక 5 ఏళ్ళు మేము, ఎలాగా పర్వాలేదులే, ఒక 5 ఏళ్ళు మీరు, మా తర్వాత మా మీద కోపం వస్తే మీకేస్తారు, మీ మీద కోపం వస్తే మాకేస్తారు అన్న రాజకీయం నడుస్తున్నట్టు కనపడుతోంది ఈ రాష్ట్రంలో తప్ప ప్రజల సమస్యలు వాటిని సరిగ్గా అడ్రస్ చేద్దాం ఇది కనిపించట్లేదు ఎక్కడ. అందుకే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం వైపు చూడాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఇంత ఫెయిల్యూరా ప్రభుత్వం తరఫున, ఇంత ఫెయిల్యూరు అలాగే ప్రతిపక్షం తరఫు నుంచి ఇంత ఫెయిల్యూరు ఎలా ఈ రాష్ట్రంలో ప్రజలకు ఎలా ఉండాలండి? ఒకళ్ళేమో మేము ఏదో డబ్బులు తీసుకొస్తున్నాము, పెట్టుబడులు తీసుకొస్తున్నాం అంటారు, మిగతాదంతా రాజకీయం చేస్తారు. ఇంకొకళ్ళేమో మేము సంక్షేమం విపరీతంగా చేసామంటారు, మిగతాదంతా రాజకీయం చేస్తారు. అసలు సామాన్యుల గురించి పట్టించుకోరా ఈ రాష్ట్రంలో? టోటల్ గా వ్యవస్థలన్నీ ఫెయిల్ అవుతున్నాయి. దయచేసి గమనించండి, వ్యవస్థలు ఫెయిల్ అవుతున్నాయి. ప్రతిపక్షం వైపు నుంచి జరిగిందా, ప్రభుత్వం వైపు నుంచి జరిగిందా, ఏదన్నా కానీ మొత్తానికి వ్యవస్థలు ఫెయిల్ అవుతున్నాయి. రాష్ట్రంలో మాటి మాటికి ఫెయిల్ అవుతున్నాయి. దీన్ని గమనించకపోతే ప్రజాగ్రహానికి ఇద్దరు కూడా గురి కావాల్సిన పరిస్థితులు వస్తాయనేది నా ఉద్దేశం. మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారా? సార్ తులసిరెడ్డి గారు, యాక్చువల్లీ నేను ఇందాక అడుగుదాం అనుకున్నా, మర్చిపోయాను. మీ పార్టీ నాయకురాలు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల గారు ఈ మధ్యనే రీసెంట్గా ఒక సర్జరీ చేయించుకున్నారు కదా. పార్టీలకు అతీతంగా అందరూ ఆవిడ త్వరగా కోలుకుని ప్రత్యక్ష రాజకీయాల్లో మళ్ళీ యాక్టివ్ అవ్వాలని చెప్పేసి, సరే ఫార్మాలిటీగా అయినా కానీ అటు కూటమి పార్టీల నుంచి కూడా అందరూ చెప్పారు. నేనైతే మీరు ఏమైనా మిస్ అయ్యానో నాకు తెలీదు. ఖచ్చితంగా యాక్చువల్గా అయితే మెసేజ్లు లేకపోతే కోరుకోవడంతోనే సరిపోదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా, ఎన్ని గొడవలు ఉన్నా కానీ, ఎంత రాజకీయ ప్రత్యర్థులైనా కానీ స్వయాన చెల్లి కాబట్టి ఆవిడ ప్రత్యక్షంగా వెళ్ళి పలకరించారు అన్న సంగతి అయితే నా దృష్టికి అయితే రాలేదు. ఆయన కనీసంగా మిగిలిన పార్టీ రాజకీయ నాయకులు విష్ చేసినట్లుగానే కనీసంగా ఆవిడ త్వరగా కోలుకోవాలనే ఉన్న కనీసమైనటువంటి పరామర్శ అంటున్నారు కదా, పరామర్శ మరి ఆ పరామర్శ కనీసం ఇంట్లో వాళ్ళ పట్ల ఆ రకంగానే కనీసం వేరే పార్టీ అధ్యక్షురాలుగా కాకపోయినా కనీసంగా సోదరన్న సంగతన్న అడ్రస్ చేయాలి కదా. ఏమైనా చేశారు సార్? నా దృష్టికి ఏమన్నా మరి నేను మిస్ అయ్యాను, నాకు తెలియదు. నా దృష్టి కూడా రాలేదు. వ్యక్తిగతంగా పోయి పరామర్శించినట్టు రాలేదు. లేదా కనీసం వచ్చేసి ఫోన్ ద్వారానో లేకుంటే మెసేజ్ ద్వారానో, అటు ప్రింట్ మీడియానో, ఎలక్ట్రానిక్ మీడియానో, సోషల్ మీడియా ద్వారా కూడా ఆవిడ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించినట్టు కానీ అది కూడా రాలేదు. కానీ చేసింటే బాగుండేది. కనీసం వచ్చేసి వ్యక్తిగతంగా పోయి పరామర్శించుంటే ఇంకా బెటరు. లేదు కనీసం వచ్చేసి కనీసం ఫోన్ ద్వారానో, సోషల్ మీడియానో, ప్రింట్ మీడియా ద్వారా కనీసం వచ్చేసి త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష చేస్తుంటే బాగుండేది. కాబట్టి ఆ రెండు నేను కూడా మీలాగే నేను కూడా చూడలేదు. గారు ఆవిడ డిశ్చార్జ్ కూడా అయిపోయినట్టున్నారు. ఒక సర్జరీ నాకు తెలిసినంత వరకు ఈ స్టమక్ రిలేటెడ్, సమ్ గ్యాస్ట్రో రిలేటెడ్ సర్జరీ అనుకుంటా, డీటెయిల్స్ ఏం తెలియదు. కానీ ఏదేమైనా కానీ ఏ రకమైన ఒక సర్జరీకి చేయించుకున్నారు ఆవిడ. మరి పరామర్శ అంటే ఆవిడ పరామర్శకు కూడా నోచుకోలేదా సొంత సోదరి? లేదా కనీసంగా ఫార్మాలిటీగా మీ మనసులో ఇష్టం ఉన్నా లేకపోయినా మరి చంద్రబాబు నాయుడు, లోకేష్ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి లాగా లేకపోతే మిగిలిన పార్టీల నాయకులు ఎలాగైతే త్వరగా కోలుకోవాలని చెప్పేసి మనం చెబుతామో, ఒక పుట్టినరోజు అప్పుడో లేకపోతే ఒక ఏదైనా విషాదం జరిగినప్పుడు వాళ్ళ ఇంట్లో పరామర్శిస్తాం, ఆ రకమైన పరామర్శ కూడా ఆవిడ నోచుకోలేదంటే మరి ఇదే రకమైన పరామర్శ సార్. అసలు ఇంకా మాట్లాడితే ఈరోజు నన్ను అడిగితే నేను ఇప్పుడు అంటున్నాను, మీరు దానికి సమాధానం చెప్పండి. సీదిరి అప్పలరాజుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు
అవమానించాడు. మీరే అంటున్నారు కదా, అవసరం లేనప్పుడు కూడా ఒక కార్డులు ఇస్తారు కదా, మత్స్యకారు కుటుంబం, బీసీ కుటుంబం అని. ఏ బీసీ కుటుంబం, మత్స్యకారు కుటుంబం నుంచి వచ్చినటువంటి సీదిల అప్పలరాజు అంటే అంత చులకనగా ఉన్నాడు మీకు? 11 గంటలకి దిగి 4:30 వరకు కూడా ములాఖాత్ ఆయన పేరు మీద దిగి అక్కడ బల ప్రదర్శన చేసుకొని మీ రాజకీయపరమైనటువంటి బల ప్రదర్శన చేసుకోవడానికి ఆయన ఉపయోగించుకుంటే ఆయన అవమానించారని అంటాను. కాదంటారా? ఖండిస్తారా? చెప్పండి. వసంత్ రెడ్డి గారు మిమ్మల్ని అడిగింది నేను. నన్ను అడిగారు సార్? మిమ్మల్నే సార్ అడిగింది, ఇంకెవరిని అడుగుతాను నేను? ఆ క్వశ్చన్ ఏం అర్థం కాలేదు సార్, నేను మధ్యలో లేట్గా జాయిన్ అయ్యాను. సరే, మీ ఇప్పుడు షర్మిల గారి సంగతి అయిపోయింది, ఇక ఎలాగో ఆవిడ డిశ్చార్జ్ కూడా అయిపోయారు. ఆవిడ ఎందుకు పరామర్శించాలని బుద్ధి పుట్టలేదు మీ నాయకుడికి? ఫస్ట్ పాయింట్. అట్లీస్ట్ బ్రదర్గా కూడా కాకుండా ఒక పార్టీ అధినేతగా ఇంకొక పార్టీ అధినేతగా రెస్పాండ్ అవ్వాల్సిన మినిమం కట్టసి లేదా? పరామర్శకి ఆవిడ నోచుకోలేదా? రెండో పాయింట్, ఈ రోజు సీదిరి అప్పలరాజు గారిని జగన్మోహన్ రెడ్డి వైసీపీ అవమానించింది అంటాను. ఆయన పరామర్శ పేరిట ఆయన ములాఖత్ పేరిట వెళ్ళి కలవకుండా తమ రాజకీయపరమైనటువంటి బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు అని చెప్పేసి, ఎలాగైతే మన శ్రీరామ్ గారు కానీ లేకపోతే తులసిరెడ్డి గారు అన్నదానికి నేను ఇంకోటి యాడ్ చేసి అవమానించారని చెప్తున్నా. ఒక బీసీ కుటుంబానికి సంబంధించిన, ఒక మత్స్యకారు కుటుంబానికి సంబంధించిన మీరు మాట్లాడితే ఎత్తుకొస్తుంటారు కదా, వాళ్ళని అవమానించారంటాను. కాదంటారా అంటున్నా సార్. ఇప్పుడు సీదిరి అప్పలరాజుకి లేని బాధ మనకిద్దరికి కూడా వేస్తూ ఒకటి రెండోది, సీదిరి అప్పలరాజు గారిని అవమానించారనేటువంటిది సార్ ఇక్కడ ఉద్దేశాలు చూడాలి సార్. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అంతా కూడా సీదిరి అప్పలరాజు కోసం పోయేటువంటి ప్రోగ్రామ్ మాత్రమే ఇది. సీదిరి అప్పలరాజు కలుస్తున్నాడా కలవలేదు, సీదిరి అప్పలరాజు కోసం జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి ఆశయాన్ని మనం చూడాలి. మీరు సీదిరి అప్పలరాజు యాంగిల్ నుంచి చూసి, మీరు తెలుగుదేశం యాంగిల్ నుంచి, బీజేపీ యాంగిల్ నుంచి, కాంగ్రెస్ యాంగిల్ నుంచి పరిస్థితి మీరు లేనిపోయి ఆపాదించొద్దు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కొన్ని మార్చుకొని ఆపాదించడం మానుకోవాలి. నేను ఒక జర్నలిస్ట్ గా మీరు ఏదైతే అన్నారో ఆ మాటలతోనే నేను మిమ్మల్ని క్వశ్చన్ చేశా. ఏ ఉద్దేశంతో అయితే ఎవరినైతే పలకరించాలి, ఎవరినైతే ములాఖాత్ కలవాలని చెప్పేసి అన్నదాన్ని కలవకుండా వాంటెడ్లీ స్కిప్ చేశారు కాబట్టి ఆయనకి అన్యాయమే చేశారంటాను, ఆయన అవమానించారంటాను అంటున్నాను. మీ యాంగిల్లో అవమానం జరిగింటుంది, కానీ సీదిరి అప్పలరాజు యాంగిల్లో చాలా బాగా మంచి ప్రోగ్రాం జరిగింది. సీదిరి అప్పలరాజుకి మంచి గౌరవం లభించింది, ప్రజల్లో గౌరవం లభించింది. అతను అక్కడ ఉన్నటువంటి ఏరియాలో జగన్మోహన్ రెడ్డి రావడమే అనేటువంటిది అతని కోసం. మహిళా కానిస్టేబుల్ ని తోసిన దానికి తుప్పు తీసుకుని మీరు చింతపల్లి ప్రభాకర్ ని వనజాక్షి ఎమ్మెల్యే గౌరవం దక్కిందా? ఒక మహిళను అవమానించి మీ నాయకుడు గౌరవం దక్కిందా? సిగ్గు లేకుండా మాట్లాడతారు ప్రతిదీ, సిగ్గు లేకుండా మాట్లాడతారు ప్రతిదీ. మహిళగా ఆలోచన చేస్తే కనీసం మీ నాయకుడు ఆగి ఒక మాట చెప్పలేకపోయాడా? ఒక సైగ చేసి సాగిపోతారు కదా, మీ నాయకుడు ఒక సైగ చేయలేకపోయాడా? ఒక మాట చెప్పలేకపోయాడా? ఈ జగన్మోహన్ రెడ్డి మహిళగా చేయడం తప్పు అని ఒక మాట చెప్పలేకపోయాడా? ఒక ట్వీట్ పెట్టలేకపోయాడా? ఒక ట్వీట్ సంఘ విద్రోహ శక్తులాగా తయారయ్యారు, సంఘ విద్రోహ శక్తులాగా తయారయ్యారు. అది చెప్పండి. ఇప్పుడు జరిగిందని చెప్పండి. తీయాలంటే పుంకాలు ఉండే మనవి, తీయాలంటే పుంకాలు ఉండే తీస్తాం. ఇప్పుడు జరిగిందని చెప్పండి. ఇప్పుడు జరిగిందానికి చెప్పండి. ఇప్పుడు జరిగిందానికి చెప్పండి. మధుసూదన్ రెడ్డి గారు, మానవత్వాన్ని పక్కన పెట్టి రాజకీయాలను కొనవద్దు. ఒక మహిళ ఇంతకన్నా సమర్థించుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు నాయకుల స్థాయిలోనే ఆ రకంగా తప్పులు చేస్తున్నప్పుడు ఎంతకన్నా ఏం సమర్థించుకుంటారు? శ్రీరామ్ గారు, నాకు ఒక బేసిక్ డౌట్. 2 రోజుల్లో ప్రధానమంత్రి ప్రోగ్రాం ఉంది,
ఇది జస్ట్ ఒక ములాఖాత్ మాత్రమే. సీదిరి అప్పలరాజుని రేపైనా ములాఖాతులో కలవచ్చు, ఎల్లుండైనా కలవచ్చు, 1వ తారీఖు తర్వాత అయినా కలవచ్చు. ఇదేం అర్జెన్సీ లేదు. ఇప్పుడు అదే కదా ప్రూవ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. అదేం పెద్ద అర్జెన్సీ కాదు, అదేం పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు అని చెప్పేసి తీరిగ్గా ముహూర్తం దాటిన తర్వాత వెళ్ళాడు, అయిపోయా. నేనేమంటున్నానంటే ప్రభుత్వ పరంగా ఎలాగో శిరీష్ గారిని అడిగినా ఆవిడ దగ్గర నుండి సమాధానం వస్తుందన్న ఆశ నాకు లేదు. ఇక సరాసరి మధుసూదన్ రెడ్డి గారి సంగతి. ఒక్క నిమిషం ఆగండి అమ్మా. పర్మిషన్ అడిగారండి సార్, 2 days ఇట్స్ వెరీ క్లోజ్, దీనికి కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి, ఆ ఏరియా మొత్తం కూడా చట్టబంధంలో ఉంటుంది, ఒక 2 రోజులు ఆపి పెట్టుకోండి అని ప్రభుత్వం చెప్పడానికి వచ్చిన నష్టం ఏంటి? దాని వలన ఏమన్నా ఆయన హక్కుల్ని కాలు రాసినట్టు అవుతుందా? ఇదేం అర్జెంట్ పాయింట్ కాదు, నేననేది అదే, ఇదేం అర్జెంట్ మ్యాటర్ కాదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా పకడ్బందీగా ఆయన ప్లానింగ్ ఉంటుంది. రాష్ట్రం కానీ దేశం కానీ ప్రపంచం కానీ తలకిందులైపోయినా ఆయన మంగళ బుధవారాలు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడుతున్నారు. సీదిరి అప్పలరాజు అరెస్టు అయినా అవ్వకపోయినా ఆయన టైం టేబుల్ అదే. ఫ్రైడే లోపల అయితే వెళ్ళి పలకరిస్తారా, లేకపోతే లేదు. అలాగని చెప్పేసి సీదిరి అప్పలరాజు కోసం వీకెండ్ నుండి అటువంటి కార్యక్రమాలు చేసింది కూడా ఏం కనపట్లేదు ఈ మధ్యకాలంలో. ఎక్కడా కూడా ఆయన స్కెడ్యూల్ మార్చుకోవట్లా. అలాంటప్పుడు అంతకన్నా ఇంపార్టెంట్ స్కెడ్యూలు ఏపీ గవర్నమెంట్ భోగాపురం ఎయిర్పోర్ట్ కార్యక్రమం ఉంది, ప్రధానమంత్రి వస్తున్నాడు. అదే ప్రాంతంలో గతంలో జరిగిన అనుభవాల దృష్ట్యా సార్ ఒక 2 days పోస్ట్ పోన్ చేసుకోండి అని అంటానికి వీళ్ళకి వచ్చినటువంటి అభ్యంతరం ఏంటి? ఎందుకు అనకూడదు? లేకపోతే నా ఆలోచనలో ఏమైనా తప్పు ఉందా సార్? తాపత్రయం ఎక్కువైపోయింది ఈ మధ్య కాలంలో సార్. అంటే మంచి ప్రభుత్వం, అది మంచి ప్రభుత్వం అని చెప్పుకోవాలి. తాపత్రయం ఎక్కువైపోయింది. మేము అన్ని కూడా చట్ట ప్రకారం చేస్తాం, న్యాయం ప్రకారం చేస్తాం అని చెప్పి చివరికి ఆ చట్టం న్యాయం కూడా రోడ్డు పాలైపోతున్నాయి. అదే బాధ. ఇందాక నేను లేకపోతే నా ఇంటికాడితో నాకు అంత కోపం రాదు. ఎందుకంటే చట్టం మీరు చేయవలసినవే ఫెయిల్ అయిపోతున్నాయి. మీరు తీసుకునే చిన్న చిన్న తప్పుడు నిర్ణయాల వల్ల మొత్తం వ్యవస్థలు ఫెయిల్ అయిపోతున్నాయి. అది గమనించాలి. 24 hours ముందైతే అసలు మొత్తానికి అసలు అదంతా సరౌండ్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఫోర్సెస్ అన్ని వచ్చేస్తే సరౌండ్ చేస్తారు. అది అలాగే అవకాశం ఉంది. ఇప్పుడు అది కూడా అయినా ఈయన కూడా తీసుకుంది ఏంటంటే, ఇప్పుడు మీరు చాలా సార్లు చూసుకోండి, రాష్ట్రంలో ఏదన్నా పెద్ద ఇష్యూ జరుగుతోంది అంటే కనుక వెంటనే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ముందు రోజు దానికి 2 రోజుల ముందు రోజు ఏదో ఒక కార్యక్రమం పెట్టుకుంటున్నారు. మీరు దీన్ని గమనిస్తే కనుక సరే ఆయన రాజకీయాన్ని నేనేం కాదన్న కానీ దాని మీద ఎక్కువ చర్చ జరిగేలాగా ఈ రోజు అంతా కూడా దీని మీద చర్చ జరుగుతుంది. ఇప్పుడు శిరీష లాంటి వాళ్ళందరూ కూడా మిత్రులు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ అమ్మాయి ఎస్ఐ కోసం అని చెప్పి ఫైట్ చేస్తారు. రేపంతా కూడా అదే చర్చ జరుగుతుంది. రేపంతా కూడా అదే చర్చ జరిగితే అసలు భోగాపురం అనే చర్చ అనేది పక్కకు పోయింది మొత్తం అంతా. ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్ వచ్చే రోజు ఆ రోజు మాత్రం కాస్త చర్చ ఉంటుంది. ఈ లోపు శిరీష లాంటి వాళ్ళు ఎవరో 2-3 మాటలు మాట్లాడిన తర్వాత మళ్ళీ రేపు ఏదో ఒక వైసీపీ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తారు. దాని మీద నడుస్తుంది. అంటే 2 రోజుల పాటు ఈయన వచ్చే ముందు రోజు, వచ్చిన తర్వాత రోజు, ఆ తర్వాత 2 రోజులు ఇదే చర్చ జరుగుతోంది. దీనివల్ల మొత్తం భోగాపురం మీద ఈ రోజు వరకు అందరూ మాట్లాడినవన్నీ కూడా మొత్తం పక్కైపోయినాయి. ఆ చరిత్ర అంతా కూడా దాని గురించి రావాల్సిన ఇంపార్టెన్స్ అంతా కూడా రాకుండా పోతుంది. ఇది మామూలప్పుడు మీరు రాజకీయంగా చేశారని అనుకుంటున్నారేమో కానీ నేనేమంటానంటే ఇది ఉత్తరాంధ్రకి చాలా నష్టం జరుగుతుంది. ఉత్తరాంధ్రకి కొంచెం కాస్తో కోస్తో ఇన్నాళ్ళ తర్వాత కొంత మంచి జరుగుతోంది. ఇలా ఒక ఎయిర్పోర్ట్ వస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతాలు డెవలప్ అవుతాయి అనుకున్న సందర్భంలో ఇలాంటి సందర్భంలో కూడా మీలాంటి డైవర్షన్ రాజకీయాలు ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ, ఎందుకంటే వైసీపీ చేస్తున్న దాంట్లో ఆ డైవర్షన్ పాలిటిక్స్ లో ఆ పులుసులో తెలుగుదేశం పడిపోతుంది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతిసారి పడిపోతుంది. ఇప్పుడు దాని వల్ల ఉత్తరాంధ్రకి నష్టం జరుగుతోంది. నా బాధంతో ఏంటంటే ఈ సందర్భంలో ఉత్తరాంధ్రకి నష్టం జరుగుతోంది. దీని గురించి ఉత్తరాంధ్ర కాస్త డెవలప్ అవుతోంది అన్న మెసేజ్ బయటికి వెళ్ళి ఉత్తరాంధ్ర నుంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ తిరిగి రావడానికి ఇక్కడ డెవలప్మెంట్ వస్తుంది, మనం మళ్ళీ మన దగ్గరే మనం బతకచ్చు, ఇలాంటివన్నీ కూడా ఒక మంచి మెసేజ్ వెళ్లకుండా ఈ రోజు మొత్తం ఈ డిస్టర్బెన్స్ అంతా వల్ల మొత్తం అంతా ఒక మంచి మెసేజ్ ఉత్తరాంధ్రకి మంచి జరుగుతుంది మంచి మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళట్లేదు. ఈ డైవర్షన్ పాలిటిక్స్ ని ఇలాంటి సందర్భాల్లో అయినా మానేస్తే మంచిది అనేది నా ఉద్దేశం.